యెహోషువ తర్వాత ఉంటుంది న్యాయాధిపతుల 3వ అధ్యాయం. మూడో అధ్యాయము 30-31 వచనాలు. పురుషుల్లో నుంచి ఎవరైనా ఒకరు చదవండి. 30వ వచనం, రైట్. 30వ వచనం చదవండి. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును, మరొకసారి ఆ పదం చెప్తాను, అతడును ఇశ్రాయేలీయులను రక్షించాను. 29 చదువుదాం ఇప్పుడు. ఆ కాలమున వారు బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరాలు 80 అంటే 80 సంవత్సరములు నెమ్మలముగా ఉండెను. మీరైతే నెమ్మలంగా ఉండొద్దు. ఆమేన్ చెప్పండి. దేవుడి స్తోత్రం. కూర్చుందాము. ముందున్న కుర్చీలన్నీ ఫిలప్ చేయండి. ముందున్న చైర్లన్నీ ఫిల్ చేయండి. ముందుకు వచ్చి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా పత్రాలు అందరూ వచ్చినాయా? ప్రార్థనా పత్రాలు అందరూ రాసుకున్నారా? మీ సమస్యలు రాసుకున్నారా? మంచిది. వాటి మీద ప్రతిదినము మీరు చేయి ఉంచి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు విషయాలు చెబుతున్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఎందుకంటే నువ్వు ఒక సమస్య గురించి వెళుతున్నప్పుడు అది నీకు కొండ లాంటిదే, నీ ఎదుట ఉన్న ఒక పర్వతము లాంటిదే. అది ఒక మెట్ట అంటే ఎత్తైన స్థలం. మీరు అండమాన్ వెళ్తే మీకు ఎట్లా సాఫీ రోడ్లే ఉండవు. తిన్నగా ఇలా మనం వీధుల్లో ఇలా నడిచే రోడ్లే ఉండవు. అన్నీ అప్ అండ్ డౌన్ ఉంటాయి. అన్నీ అప్ అండ్ అంటే కొండ కదా, మొత్తం కొండ కదా, సమభూమి లేదు అక్కడ. నికోబార్లో తప్ప అండమాన్లో సమభూమి లేదు. అందుకే 2006లో ఎప్పుడో సునామీ వస్తే ఎక్కడొచ్చిందంటే అండమాన్లో రాలా, నికోబార్లో వచ్చింది సునామీ. 2 లక్షల మందిని తీసుకెళ్ళింది. ఎందుకు వచ్చిందంటే నికోబార్లో ఇట్లా మెయిన్ ల్యాండ్ ఇలాగా ఉంటుంది, ఇలా కనపడింది, సమభూమి ఉంటుంది. పంటలు వేసినా కొద్దిగా అక్కడే వేస్తారు కానీ అండమాన్లో ఒక గింజ పంట వేయటానికి అవకాశం లేదు. కనుక అందుకే సునామీ అక్కడ వచ్చింది. నేను అక్కడికి కూడా వెళ్ళాను సువార్త ప్రకటించడానికి. ఈరోజు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియచేయాలి. మీ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఆర్సీఎం చర్చ్కి ఎంతమంది వెళ్తున్నారు? మీ బంధువులు చేతులు వెళ్తాం, పర్లేదు, ధైర్యంగా. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, అందుకోసమే చెయ్యొస్తాను, పర్వాలేదు. మీ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఆర్సీఎంకి ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? ఓకే. ఇంకా ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే. ఈరోజు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఈ నెల నవంబర్ 4వ తారీఖున అనేక సార్లు నేను దేవుని వాక్యాన్ని, ఇప్పుడైతే మన గ్రామంలో చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు కానీ ఇదివరకు కొద్దిగా కామెంట్స్ వినపడాయి. నవంబర్ 4వ తారీఖున రోమన్ క్యాథలిక్ సంఘానికి ప్రపంచవ్యాప్తంగా పోపు గారు ఏమి నిర్ణయిస్తాడో
అదే ప్రతి చర్చిలో సంఘంలో నెరవేర్చాలి. అది వారి యొక్క సిద్ధాంతం, అది వారి యొక్క క్రమం. వదిలేయండి, ఎందుకు ఆ మూలుగులతో తలకాయ నొప్పి నాకు. ఆ సౌండ్ ఆగదు. వెళ్ళిపోయి పంపించే, ఇంక అలాగే ఉంటుంది. వెనక్కి పంపించేది. వెళ్ళు. అవి ఇంట్లో నేర్పుకోండి, చర్చిలో నేర్పుకుంటే ఎట్లా? తీసుకెళ్ళి బయటికి ఎక్కడొద్దు, బయటికి నువ్వు ఆగు. రైట్. పోపు గారు ఏదైతే ఆజ్ఞ పాస్ చేస్తాడో అది మాత్రమే ఆర్ఎస్ఎం చర్చిలో నెరవేర్చాలి. మీ బంధువులకి మీరు అనేక సార్లు చెప్పుంటారు, మీ ఆరాధన సరైనది కాదు, మీరు మందిరానికి రండి, ప్రార్థనకి రండి అని. నిన్న నవంబర్ 4వ తారీఖున క్రొత్తగా ఒక పోపు వచ్చాడు, లియోన్ అనేటటువంటి ఒక పోపు, 14వ పోపు. రోమా సామ్రాజ్యం ప్రారంభించబడిన తర్వాత క్రీస్తు శకం 325 సంవత్సరాల తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘం ప్రారంభించబడింది. ప్రారంభించబడినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఆరాధన ప్రారంభించారు. ఆరాధన ప్రారంభించినప్పుడు మొదట 15 సంవత్సరాల వరకు వాళ్ళు యేసుక్రీస్తునే ఆరాధన చేశారు. తర్వాత 5వ జాన్ పోప్ పాల్ వచ్చిన తరువాత అక్కడ నుంచి సంఘములోకి స్త్రీ ఆరాధన ప్రారంభమైంది. అంటే మరియమ్మ గారిని ఆరాధన చేయటం ప్రారంభించారు. ఆరాధన చేశారు, ఆమెకే పూజ కూడా చేశారు. ఇంకా అదేమైందంటే రోమన్ క్యాథలిక్ సంఘములో అది పెరుక్కుంటా వచ్చి యేసు ప్రభువుని పక్కన పడేసి ఇంకా ఆమె దేవత, ఆమె విమోచకురాలు, ఆమె మధ్యవర్తి, అంటే మనకి దేవుడికి మధ్యవర్తి ఆమె, మీడియేటర్, ఆమె రిడీమర్ అంటే విమోచకురాలు, ఆమె ద్వారానే మనకి మోక్షం కలిగిద్ది. ఈ బోధ చేయటం ప్రారంభించారు. అంటే వారు ఊరికే చేయట్లా, అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి. పోపు గారి దగ్గర నుంచి రోమన్ సంఘానికి, ప్రతి రోమన్ క్యాథలిక్ సంఘానికి ఆర్డర్స్ పాస్ అవుతాయి. అయితే ఓకే, మొన్న ఉన్న పోపు వరకు అలాగే జరిగింది. కానీ నిన్న ఒక క్రొత్త పోపు వచ్చాడు. అంటే అంతకుముందు పోపు చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా? పాతేరు. మీరు రోమ్ వెళ్తే చనిపోయిన పోపులందరూ చర్చిలోనే ఉంటారు, పెట్టెల్లో పెట్టి. యేసేపును ఐగుప్తులో ఎలాగా, ఈరోజు మీరు చచ్చిపోయిన పోపులు 7 మంది పోపులను చూడవచ్చు. వెళ్ళి అమ్ములు బోయస్ గారు ఎట్లా వెళ్ళారు, వాళ్ళు రోమ్ వెళ్ళారు. రోమ్ వెళ్ళినప్పుడు వాళ్ళ చర్చిలోకి వెళ్తే శవాలు ఎప్పుడూ కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన శవాలు శవపేటికల్లో పెట్టి, అంటే పరిశుద్ధులను వాళ్ళు పాతి పెట్టరు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చినప్పుడు మొదట వాళ్ళు లెగుస్తారని బైబిల్లో ఉంది కదా, పరిశుద్ధులు లేపబడతారని. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పోపు గారి శవాలను ఆ గంధాలు పూసి వాళ్ళు అలాగే బాక్సుల్లో పెట్టి, ఆ బాక్స్ అలాగే ఉంటుంది. వాళ్ళు ఆదివారం వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్తారు. ఆ బాక్సులు అలాగే ఉంటాయి. ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచో చనిపోయి ఉన్న పోపులు కూడా ఇప్పుడు కూడా సమాధి చేయబడకుండా వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే నిన్న 4వ తారీఖున వచ్చినటువంటి పోపు గారు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన రోమా సంఘానికి, క్యాథలిక్ సంఘానికి ఒక ప్రకటన చేశారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి నేను గ్రూపులో పెట్టాను. నేను ఇంకా నెట్లో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదరించాను. అంటే ఆయన మాట్లాడింది ఆ కమిటీ చేసుకొని ఊరికే చెప్పరు. ఒక హాల్ ఉంటుంది, మన పార్లమెంట్ ఎలాగ ఉంటుంది, అసెంబ్లీ ఎలా ఉంటుంది, అలాగా రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దలందరినీ పిలిపించి పోపు ఆర్డర్స్ పాస్ చేస్తాడు. మీ భారతదేశానికి ఒకడు ఉంటాడు, అమెరికాకు ఒకడు ఉంటాడు, రష్యాకు ఒకడు, అలాగా ఒక్కొక్క దేశానికి ఒకడు ఉంటాడు. వాళ్ళందరినీ పిలిపించి ఏం చేస్తాడంటే ఆయన కొత్తగా వచ్చిన వాడు కొన్ని ఆజ్ఞలు పాస్ చేస్తాడు.
ఆ ఆజ్ఞలు అన్ని రోమన్ క్యాథలిక్ సంఘాల్లో అవి నెరవేర్చబడతా ఉంటాయి. అయితే నిన్న వచ్చినటువంటి 4వ తారీఖున వచ్చిన పోపు ఎవరో పెన్నలతో శబ్దాలు చేస్తున్నారు. ఆ పిల్లోడి చేతిలో పెన్నలు తీసేయండి. ఆ పిల్లోడి చేతిలో పెన్నలు తీసేసి మీ తల్లిదండ్రుల దగ్గర పెట్టుకోండి. నా ఇంకో బాటిల్ నీళ్ళు కావాలి. ఉంచుకో, అది కదా, ఇంకో వేరే బాటిల్లో తెప్పించాను. ఏమని ప్రకటన చేశాడంటే వినండి, మరియమ్మకు ఆరాధన చెయ్యొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మరియకు ఆరాధన చెయ్యొద్దు. ఈ రోజు నుంచి మరియకున్న బిరుదులన్నీ పునీత, ఇంకా ఆమెకి ఏమున్నాయి కదా, రకరకాల చాలా బిరుదులు ఉన్నాయి, నాకు తెలియలే, కానీ వాళ్ళు మంత్రాలు చదివేటప్పుడు చెప్తూ ఉంటారు. ఆమె గురించి చెప్పేటప్పుడు లూర్దు మాత పాటలు కూడా పాడతారు. ఆరోగ్యం, ఈ బిరుదులని తీసేయమన్నాడు ఆయన. మొదట మరియకున్న బిరుదులన్నీ తీసేయండి. రెండవది వినండి, మరియా పూజ్యనీయురాలు కాదు, అంటే ఆరాధన చేయడానికి యోగ్యురాలు కాదు. ఆమె చెప్తారా? నేను చెప్పిన మాట కాదండి, వాళ్ళ పోపు గారు చెప్పిన మాట చెబుతాను. మళ్ళీ ఎవరైనా మైక్లో అయి నన్ను తిట్టుకుంటారేమో. తిట్టుకోమాకండి. వాళ్ళ మెయిన్ ప్రధాన నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే సంఘానికి తెలియాలి. ఇంతకాలం మనం చెప్పేది అదే కదా, ఆమె పూజ్యురాలు కాదు, ఆమె దాన్ని ఏమంటారు, ఆరాధనకు యోగ్యురాలు కాదు అని మనం చెబుతున్న మాటలే, బోధ అదే కదా. కృపాగుడార సంఘం నుంచి ఫస్ట్ నుంచి మనం చెబుతున్నదే. ఇప్పుడు మన లైన్లోకి వాళ్ళు వచ్చారు. వాళ్ళ లైన్లోకి మనం వెళ్ళాలా, మన లైన్లోకే వాళ్ళు వచ్చారు. ఎప్పటికీ సత్యము సత్యమే, సత్యము సత్యమే. రైట్. ఆయన పోప్ ఏమంటున్నాడంటే, ఆమె విమోచకురాలు కూడా కాదు. ఎందుకంటే 5వ పోపుగా 15 పోపుల తర్వాత 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మెల్లగా యేసుక్రీస్తుని కూడా ఆరాధనలోకి తీసుకొచ్చి మరియకేను పూజ చేస్తారు, యేసుక్రీస్తుకేను ఆరాధన చేస్తారు. వాళ్ళు చేసే క్రమము, మరియమ్మకేను పూజ చేస్తారు, యేసుక్రీస్తుకేను ఆరాధన చేస్తారు. జాగ్రత్తగా వినండి. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఆమె పూజ చేయటానికి కూడా ఆమె అర్హురాలు కాదు. ఆమేన్. ఎందుకంటే విమోచకులు ఒక్కళ్ళే ఉంటారు, ఇద్దరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. పోపు గారు మాట్లాడిన మాట ఏమిటి అంటే, విమోచకుడు ఒక్కడే ఉంటాడు. మరి ఇక్కడ మన రోమన్ క్యాథలిక్లో ఇద్దరిని పెట్టుకున్నామేంటి? మరియమ్మను పెట్టుకున్నాము, యేసుక్రీస్తుని పెట్టుకున్నాము. కాబట్టి విమోచకుడు అని ఉంది, కానీ బైబిల్లో విమోచకులు అనేది లేదు. ఆమేన్. కనుక ఆమె విమోచకురాలు కాదు. కనుక ఇక నుంచి మీరు మరియకు పూజ చెయ్యవద్దు. ఇది పోపు గారు ప్రపంచంలో ఉన్న ఆర్ఎస్ఎం సంఘానికి, రోమన్ క్యాథలిక్ ప్రజలకు పోపు గారు సందేశము. మరి ఈరోజు మన కృపాగుడారం నుంచి కూడా వెళ్తుంది వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే నిజం ఎప్పుడు నిజమే. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలంటే అది రోమన్ క్యాథలిక్ సంఘములో ఉన్న విశ్వాసులు కూడా యేసుక్రీస్తు నామములోనే మోకాలించాలి. ఆమేన్. వాక్యం ఎప్పుడూ నెరవేరుద్ది. కనుక ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరన్నా ఉంటే, ఇంకా ఎవరైనా మరియమ్మ తల్లి ఆమె తర్వాతే యేసు ప్రభు అంటే, మీ పోపు గారు ఆ డైలాగులన్నీ కొట్టేశారు, ఆ వార్తలన్నీ కొట్టేశారు, ఆమెకున్న బిరుదులన్నీ పోపు గారు తీసేశారు. ఆమె ఫోటో కూడా తీసేశారు అక్కడ. ఆమె ఫోటో కూడా అక్కడ నుంచి రోమన్ క్యాథలిక్ వాళ్ళ చర్చిలో నుంచి ఆ ఫోటోను కూడా తీసేశారు. ఆమెను గౌరవించండి. ఇప్పుడు మనం మరియ తల్లి లేకపోతే యేసుప్రభు తల్లి అని మనం ఎలాగా వాక్యం చెప్పేటప్పుడు బోధిస్తున్నామో, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఆమెను గౌరవించండి, కానీ అంతకు మించి ఎక్కువ చేయొద్దు అన్నాడు ఆయన. ఆమేన్. అందుకనే మీ బంధువులు, మీ రక్త సంబంధికులు,
ఎవరైనా ఇంకా ఉంటే మీరు చెప్పండి, మా దైవజనులు ఇంతకాలం నుంచి చెప్పుచున్నది అదే, మా పాస్టర్ గారు ఇంతకాలం నుంచి చెప్పుచున్నది అదే, కానీ మీరే దాన్ని తప్పర్థం చేసుకున్నారు. ఈరోజు మా పాస్టర్ గారు చెప్పింది పోపు గారికి అర్థమైంది, మీ పోపు గారికి అర్థమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రకటన చేశాడు. నేను చెప్పడం కాదు, మీ ఫోన్లో గూగుల్ కానీ క్రోమ్ కానీ ఉంటే గనక D.F అని కొట్టి ఒక్కసారి మీ యొక్క పోపు గారి యొక్క సందేశాన్ని మీరు వినండి అని చెప్పండి. అలాగే వెలివేయబడిన వెల్టూరు నుంచి చలమయ్య కుటుంబానికి కూడా చెబుతున్నాను, మీ రక్త సంబంధికులకు కూడా చెప్పండి, మీ వాళ్ళకు కూడా చెప్పండి. మీ పోపు ఇలాగ ఆర్డర్ వేశాడు నవంబర్ 4వ తారీఖున, కనుక ప్రపంచవ్యాప్తంగా ఇక మరియమ్మను ఆరాధన చెయ్యరు, యేసు ప్రభువును మాత్రమే మీ గుడిలో ఆరాధన చెయ్యాలి, మేము ఏదైతే చెప్పామో ఇప్పుడు అదే మీ గుడిలో చెయ్యాలి అని చెప్పండి. ఆమేన్. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు కూడా తెరవబడి చాలా సంతోషం, వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి, మన రక్త సంబంధికులు కూడా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడే గడియ వచ్చింది. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. అందరం అలాగే నిలబడి ఉందాం. ఇంకొక లేఖనాన్ని మనం చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. ఒక లేఖనాన్ని నేను చదువుతుండగా మీరందరూ ఈ లేఖనం వైపు మీరు చూడండి. 307వ పేజీ. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఆమేన్. 14వ వచనము. ఒంటి మీద నుండి క్రిందబడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు నడిచిపోయినందున విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. కలజోడు ప్రాబ్లము. రైట్. ఇక్కడ 2 లేఖనాలు మనం చదువుకున్నాము. ఈరోజు నేను ఒకటే ఏమని చెప్తానంటే, మన ముందు విశ్వాస వీరులు అనేక మంది దేవునితో నడిచి జయించారు. ఆమేన్. ఇప్పుడు వారు మన మధ్య లేరు, కానీ వారు విడిచిపెట్టి వెళ్ళిన విశ్వాసం మాత్రం మన మధ్య ఉంది. ఆమేన్. ఈరోజు మనము ఆ విశ్వాసాన్ని పట్టుకొని దేవుని మార్గంలో ముందుకు వెళదాం. ఎంతమంది వెళదాము? అందరు వెళదామా? సరే, కూర్చోండి. ఒకసారి నేను ఒక మాట చెప్తాను. మీకు ఆశ ఉంది నడిచి వెళ్ళాలని, చాలా సంతోషము. కానీ ఇక్కడ మీరు అన్న మాటకేను మీరు చేస్తున్న క్రియకేనో సంబంధం లేకుండా పోయింది. నాకు అందుకే నవ్వు వచ్చింది. అందరూ తలలు ఇటు, మీ తలల పైకి ఎత్తండి. యేసు ప్రభు మేఘారూఢ పైకి వెళ్ళేటప్పుడు అందరూ యేసు ప్రభు చెప్పినట్టుగా మీ తలల పైకి ఎత్తండి, నేను ఎత్తబట్టం మీరు చూస్తారని చెప్పినట్లుగా మీరు ఒకరోజు అలా చూస్తూ ఉంటారు, నేను ఎత్తబడి అలా వెళ్ళిపోతూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. నేనైతే అలాంటి విశ్వాసమే కలిగి ఉన్నాను. ఒక రోజున మనందరం మందిరంలో ఉండగా ప్రభువు బూరధ్వని వినపడాలా, సంఘములో ఉన్నవారు ఉన్నట్లుగా మనందరం పరలోకంలోకి అలా ఎత్తబడిపోవాలి. ఆమేన్. ఇలా చేయాలంటే ఒకటి చేయాలి. అందరూ నా ఇల్లు చూడండి. ఆరాధనలో 3 భాగాలు. ఆరాధనలో అమ్మ వినండి, కొత్తగా వచ్చారు ఎవరన్నా ఈ రోజున? రైట్. మీరు సమయం వెళ్ళి చూడమాకండి,
సాయంత్రం 4 అయినా కూర్చోండి. ఆరాధనలో 3 భాగాలు. 1, ప్రజలందరూ వచ్చి, సంఘమంతా వచ్చి దేవునిని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధన చేస్తూ గడిపే సమయం. ఈ ఆరాధనలో నువ్వు లేకపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినట్లు కాదు. అంటే ఆ రోజు నీకు ఆబ్సెంట్. ఎందుకంటే పాటల్లో నువ్వు లేవు కదా. చివరి పాటలో కూడా లేవు, మొదటి పాటలో లేవు, ఆరాధనలో లేవు. కాబట్టి నీకు ఆబ్సెంట్. 2వ భాగము దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడటం. ఆరాధనలో ఇది 2వ భాగం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పిక్నిక్లకి వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యలో మంచిర్యాలకి, బాత్రూములకి, అంటే పాస్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇలా పిల్లల్ని ఎత్తుకొని బయటికి లోపలికి. వాక్యము జరిగేటప్పుడు, వాక్యము దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ప్రతి మాట అది నీకు నచ్చినా నచ్చకపోయినా మాట్లాడే దేవుడు కాబట్టి, వాక్యములో ఉన్నది కాబట్టి. దేవుడు అన్నాడు అది చెడు, దాన్ని అంటుకోవద్దు అన్నాడు. అలాగని వాళ్ళ మీద ఏమైనా కక్ష కాదు కదా. రైట్. ఇప్పుడు ఆ వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ దాన్ని నువ్వు వినకపోతే అది వాక్యము నీ హృదయంలోకి వెళ్ళటానికి బదులుగా నీ తల మీద నుంచి ఆ వాక్యం దాటిపోద్ది. వాక్యము నీ చెవుల్లో నుంచి నీ హృదయంలోకి వెళ్ళటానికి బదులుగా నీ తల మీద నుంచి వెనక్కి వాక్యం వెళ్ళిపోద్ది. ఒకవేళ నువ్వు పాటల సమయములో వచ్చి కూడా దేవుడు వాక్యముతో నీతో మాట్లాడేటప్పుడు వాక్యాన్ని నీ హృదయములోకి తీసుకోకపోతే నీవు దేవునికి ఆరాధన చేసినట్లు కాదు. ఇది 2వ భాగం. 3వ భాగం ఏంటో తెలుసా? వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత వాక్యానికి తగినట్లుగా మనలను మనము దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసే స్థితిలో మన జీవితం లేకపోతే, ఆమేన్, వాక్యము ఏదైతే తీసివేయమంటుందో, బైబిల్ గ్రంథంలో ఒకసారి నేను మీకు కరోనా అయిపోయిన తర్వాత 2021లో వేసవి కాలపు పండ్ల గంప గురించి ఒక వర్తమానం చెప్పాను నేను. వేసవి కాలపు పండ్ల గంప 2019 ముందు నేను వర్తమానం చెప్పా. చర్చిలు మూసివేయబడతాయి, ఎవరిళ్లల్లో వాళ్ళే ఉంటారు, తలుపులు బిగించబడతాయి, సమాధి కార్యక్రమాలు ఉండదు, దినాలు ఉండవు, పండగలు ఉండవు, ఇంకేంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఉండవు, శుభ కార్యక్రమాలు ఉండవు, ఎవరిళ్లల్లో వాళ్ళు తలుపులు వేసుకొని కూర్చునే కాలం రాబోతుంది అని చెప్పాను. చెప్పిన 3 నెలలకే కరోనా వచ్చింది. 2019 కరోనా 19 అంటే 2019 అక్కడ స్టార్ట్ అయింది మనకి, అవునా? 2021 వరకు 2 సంవత్సరాలు అదే వాక్యం నెరవేరింది, అవునా కదా? రైట్. ఇప్పుడు నేను చెప్పాను వేసవి కాలపు పండ్ల గంప గురించి నేను మాట్లాడాను. దాంట్లో ఏమిటి? వేసవి కాలపు పండ్ల గంపలో ఒక వ్యాపారం చేసేవాడు పండ్ల గంపను తీసుకొని అమ్మటానికి వీధుల్లోకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు పిలుస్తారు, అబ్బాయి ఆగు అని. ఆపగానే వాడు ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ టమాటా గంప వేసుకొచ్చాడు అనుకోండి, వాడు గంప ఆపిన తర్వాత వాడు నువ్వు ఇంట్లో నుంచి వచ్చే లోపల వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పండ్ల గంపలో కుళ్ళిపోయిన కాయలు, పండిపోయిన కాయలు, ఎవరు తినటానికి ఉపయోగం లేని కాయలన్నీ ఏరి పారేస్తూ ఉంటాడు రోడ్ల మీద. చేలో ఫలం వచ్చింది, పంట వేశారు, ఫలం వచ్చింది, ఫలము గంపలో కూడా వచ్చింది, కానీ అది తినటానికి ఉపయోగం కాని ఫలముగా అది గంపలోనే ఉంది. కానీ అమ్ముకునే వ్యాపారస్తుడు చూశాడు. ఆమేన్. ఒకవేళ కొనేవాళ్ళు వచ్చి నిజమైన పండును చూడకుండా ఆ పాడైపోయిన పండును చూస్తే గనక విలువ తక్కువగా అడుగుతారు.
కాయలన్నీ పాడైపోయినాయి అని అంత రేట. వాడు కేజీ 100 రూపాయలు చెప్పాడు అనుకోండి, ఆమె ఏమంటుంది, ఇదిగో పుచ్చు, ఇదిగో కుళ్ళిపోయింది. కామే ఏరిద్ది, మనమే ఏరతాం. అవునా? రిజల్ట్ హల్లెలూయా. ఆ స్థితి రాక మునిపే ఆ పండ్ల గంప యజమానుడు ప్రతి స్థలములో, ఆగిన ప్రతి స్థలములో పాడైపోయిన ప్రతి పండును తీసి బయట రోడ్డు మీద, మనం చాలాసార్లు అనుకుంటాము మనం దేవుని బిడ్డలు అయిపోయాం, మనం ఫలించాం, యాజకుడి యొక్క యజమానుడి యొక్క చేతిలో కూడా మనం వెళ్ళిపోయాము, ఇక మనకి ఏమీ కొదవలేదు అని అనుకుంటా ఉంటాం. కానీ నీవు పంట పండినప్పటికీ ఇతరులు తినటానికి యోగ్యముగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసి బయట పారేస్తాడు. ఇది ఆత్మీయ జీవితానికి కూడా ఒక మంచి వర్తమానం. మీరు ఆమోసు గ్రంథం చదువుకోండి, నేను చెప్పినవి ఉంటాయి, నేను సొంత మాటలు చెప్పట్లేదు. మీరు ఆమోసు గ్రంథం చదివితే వేసవి కాలపు పండ్ల గంప, అసలు ఈరోజు నేను అదే చెబుదాం అనుకున్నా. ఎందుకంటే నిన్న పుట్టిరేల వెళ్ళాము, అక్కడ వాక్యం ప్రకటించాల్సి వచ్చింది. నేను అనుకోలేదు, చిన్న సంఘటన, అంటే దేవుని ఆత్మ నాతో ఎలాగ ప్రేరేపణ కలిగిస్తుందో ఆ సాక్ష్యం కూడా నేను పంచుకోవాలి. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, నాకు మా అన్నయ్య ఫోన్ చేశాడు విజయవాడ నుంచి, మా బ్రదరు మా పెద్దమ్మ కొడుకు ఫోన్ చేసి, పెద్దమ్మది జ్ఞాపకార్థ కూడిక 21 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ అమ్మగారు చనిపోయి, అమ్మ వాళ్ళ అక్క 21 సంవత్సరాలు అయిపోతే ఆయన ప్రతి సంవత్సరం తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళ సొంత ఊరు పుట్టిరేయాలి కనుక ఆ ఊరు వాళ్ళు ఎవరు ఇక్కడికి రావట్లేదన్న ఉద్దేశంతో వాళ్ళందరి మధ్య తన తల్లి జ్ఞాపకార్థ కృతజ్ఞత కూడిక పెట్టుకుందామని అక్కడికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళంతా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్కి చెందిన పెద్ద పెద్ద ప్రముఖులు. సిఎస్ఐ సంఘంలో మా అన్నయ్య పెద్ద కూడా, చాలా పెద్ద, భవారీపురంలో. సరే, ఆయన ఏం చేశాడంటే ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ప్రార్థన చేయాలి, ఒక లిస్టు తయారు చేశాను, ప్రార్థన చేయాలి అన్నాను. సరే ఓకే అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సిఎస్ఐ పాస్టర్లు ఉంటారు కనుక వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరికి ఎవరో వాక్య పరిచర్య ఎవరికి ఎవరు, ఎందుకంటే వాళ్ళకి బిషప్లు ఉంటాడు, పోపులు, ఇంకా ఆర్చి బిషప్లు ఉంటారు, ఇంకా రెవరెండ్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. గౌన్లు వేసుకొని, తెలుసుగా మీకు, గౌన్లు వేసుకొని నడుగు దారాలు కట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి. అందుకనే వేరే పాస్టర్లకి సంఘంలో ఎవరు. సరే, నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక లేఖనం చూపిస్తున్నాడు, ఒక వర్తమానం చూపిస్తున్నాడు. ఈ వాక్యం వెళ్ళి అక్కడ చెప్పు అని. నాకేమైనా ప్రార్థనకి మాత్రమే సమయం ఇచ్చారు, వాక్యానికి సమయం ఇవ్వాల. కానీ ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అక్కడ ఈ వాక్యం చెప్పాలి అని. నేను కిందకి వెళ్ళి మా అమ్మగారిని అడిగా, అమ్మ నేను అక్కడ ఏమైనా వాక్యం చెప్పాలా అని. నాకు తెలియదు నాన్న, మరి ఆ ప్రోగ్రామ్ ఏంటో నాకు తెలియదు. సరే అయిపోయింది, ఓకే. నిజంగా అమ్మకు కూడా తెలియదు. మళ్ళీ ప్రార్థన చేసాం, మళ్ళీ చర్చిలోకి వచ్చా. మళ్ళీ సాయంకాలం మనం 3 పూట్ల ప్రార్థన చేస్తున్నాం కనుక మళ్ళీ సాయంకాలం దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ, నువ్వు అక్కడ ఈ వాక్యం చెప్పాలి, అక్కడ ఈ వాక్యం చెప్పాలి, ఒక్క మాటే, అది చెప్పాలి, అది చెప్పాలి, అది చెప్పాలి. సరే, నేను ప్రార్థన చేసే, ప్రభు నీ చిత్తమైతే నేను సిద్ధపడిపోయాను, దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్నాడు, నువ్వు ఇది చెప్పాల్సిందే అక్కడ అని. సరే, తర్వాత అయిపోయింది. 2వ రోజు సాయంత్రము, అంటే మొన్న సాయంకాలము మా సహోదరుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నాడు, తమ్ముడు నువ్వు వాక్యం చెప్పాలి అక్కడ అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, తమ్ముడు నువ్వు అక్కడ వాక్యం చెప్పాలి అన్నాడు. నేను వెంటనే అనుకున్న, ప్రభా నాకంటే ముందుగా, వాళ్ళకంటే ముందుగా, ముందు ఏం జరగబోతుందో ఎరిగిన దేవుడు ముందుకే కనుక నాకు ప్రార్థన కంటే వాక్యాన్ని ఎందుకు చూపించావంటే అక్కడ చెప్పాల్సింది ముందు నీ చిత్తంలో ఉన్నది, దాన్ని నెరవేర్చడానికి దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. ఇక్కడ నేను ఆ మాట కూడా చెప్పాను. అక్కడ మీకు తెలియదు వాక్యం చెప్పాలని, నాకు తెలియదు. మా అన్నయ్యను కేవలం ప్రార్థన చేయడానికి రమ్మన్నాడు, కానీ దేవుడే వాక్యం చెప్పమంటున్నాడు. నాకు ఇన్విటేషన్ లేకుండా, అంటే నా ప్రోగ్రాంలో నువ్వు వాక్యం చెప్పాలని అధికారం నాకు ఇవ్వకుండా నేను వాక్యం చెబుతానని ఎలా వెళ్ళాలి? అవునా? సరే, అక్కడికి సిఎస్ఐ పాస్టర్లు 2 వచ్చారు. బందర్ నుంచి చుట్టం వచ్చాడు ఒకడు, వాడు సిఎస్ఐ పెద్ద పాస్టర్. వాడు నాకు తెలియదు వాడు పాస్టర్ అని, నాకంటే చాలా చిన్నోడాడు.
సరే ఆ ఊర్లో స్థానిక పాస్టర్ వచ్చారు. వాళ్ళు వాళ్ళు అంగీలు వేసుకునేదాకా వాళ్ళ పాస్టర్లు అని నాకు తెలియలేదు. ఫస్ట్ వచ్చారు, పలకరించారు, బాగున్నారా అయిపోయింది. కొద్దిసేపటి తర్వాత చూస్తే వాళ్ళు కనపడతలా, అంగీల్లో కనపడుతున్నారు. ఓహో వీళ్ళు పాస్టర్లా అనిపించింది. సరే వచ్చిన తర్వాత పాపం ఆ చుట్టమనే పాస్టర్కి ఏం చేశారంటే ఆరాధన చేయమని సమయం ఇస్తే ఆరాధన చేయాలి కదా, ఆరాధన చేయాలి, వాక్యం చెప్పేశాడు. ఆయన అధ్యక్షత వహించినాడేనా మా బావ. ఆయన నన్ను అంటున్నాడు ఆరాధన చేయమంటే వాక్యం చెప్తున్నాడు ఏంటి. నేను ఆరాధన కదా చేయమంది, వాక్యం చెప్తున్నా ఏంటి, నాకు నచ్చలేదు ఈయన అంటున్నాడు. వీళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. నేను మరి వాళ్ళ మధ్యలో దూరితే బాగోదు కదా. నేనేమో వాక్యం గురించి ఆలోచన చేస్తాను. స్టేజ్ మీద ఇన్ని తతంగాలు జరుగుతున్నాయి, మీరు ఎటేటో తిరుగుతున్నారు, స్టేజ్ మీద ఈ తతంగాలు జరుగుతున్నాయి. సరే నేనైతే ప్రార్థన చేస్తున్నా అంటే నా ప్రార్థనిస్తే నేను ప్రార్థనే చేయాలి, ఆరాధనిస్తే ఆరాధనే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. సరే జరిగింది. దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తరువాత అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక ఆలోచన, నా ప్రక్కన ఎవరైతే అధ్యక్షత వహించాడో ఆయన పెద్ద ముదురు, దేవునిలో కూడా పెద్ద ముదురు. ఆయన స్టేజ్ వాక్యం అయిపోగానే అందరికీ అనౌన్స్ చేశాడు, ఈ వాక్యము నన్ను ఆలోచింపజేస్తుంది. పాస్టర్ గారు బాబీ చెప్పిన వాక్యము, నన్ను అందరూ బాబీ అంటారండి, బాబీ చెప్పిన వాక్యము నన్ను ఆకర్షిస్తుంది, ఆలోచింపచేస్తుంది. మీరందరూ కూడా ఈ మాట మీరు ఆలోచన చెయ్యాలి. నేను ఎన్నో వాక్యాలు విన్నాను కానీ ఈ కోణంలో అసలు వాక్యం నేను ఎప్పుడు వినలేదు అన్నాడు. అంతటితో అయిపోవాలి కదా. అన్నం తింటున్నా, మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చి బాబీ నువ్వు చెప్పిన మాట నాకు భయం వేస్తుంది, నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక క్వశ్చన్ వేసావు సంఘానికి అందరికీ. అది నేనన్నా బావగారు రమ్మంటారా నంబూరు, ఇంటికి రమ్మంటారా ఈ వాక్యం యొక్క లోతు ఇంకా చెప్పటానికి అని అడిగాను. అన్నాడు లోతులోకి వెళితే గనక నాకు భయం వేసినట్టే అన్నాడు ఆయన. లోతులోకి వెళితే ఏమయ్యిద్దో నా భక్తి, ఇప్పుడు దాకా నేను కట్టుకున్న భక్తి సరైంది కాదేమోనని తెలిస్తే నేను భయపడిపోవాల్సిందే అని వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఎందుకు ప్రేరేపణ నాకు చేయించాడంటే ఎవరో ఒకరిని పట్టుకోవటానికే దేవుడు నన్ను ఇక్కడ ప్రేరేపించాడు. నేను ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. మా బావగారి కొరకు, ఆయన పేరు శేఖర్, విద్యాశేఖర్, ఆయన కొరకు ప్రార్థన చేయండి. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వచ్చే నెలలో అక్క బావగారు ఇద్దరు కూడా వాళ్ళు అమెరికా వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు ఒకళ్ళు అమెరికాలో, ఒకళ్ళు ఆస్ట్రేలియా అక్కడ ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణం సిద్ధపడుతున్నారు కనుక వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుడు మనలో ఒక విశ్వాసాన్ని మనలో నింపినప్పుడు దాన్ని మనం పట్టుకొనే ఉండాలి. ఆమేన్. అది ఎలాంటి విశ్వాసం అయి ఉండాలి? నేను ఇక్కడ న్యాయాధిపతులు 3వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. అతని తరువాత న్యాయాధిపతిగా ఉండెను. 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాను. అతడును అనగా ఇక్కడ నేను ఇందాక కూడా ఆ పదం దగ్గర ఆపాను. అతడును అంటే ఇతడు యుద్ధవీరుడు కాదు. ఈ మాట చెప్పడానికి మనలాంటి వాడే. 600 మంది ఇప్పుడు మీ మీద యుద్ధం చేయడానికి వచ్చారండి. 600 మంది కాదు, 6గురు వచ్చారు నీ ఇంటి మీద దాడి చేయటానికి. అప్పులో వాళ్ళు అనుకుందాం, మిమ్మల్ని శోధించేవాళ్ళు అనుకుందాం, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు అనుకుందాం, మానసికంగా మీకు ఒత్తిడి చేస్తున్న వాళ్ళని అనుకుందాం. మీకులాగా సామాన్యంగానే ఉన్నాడు షమ్ గారు. యుద్ధం రాదు. ఇప్పుడు మన ఇంట్లో బాక్సుల్లో లక్షలు ఉన్నాయనుకోండి, అప్లోడ్ వస్తే కూర్చోవయా అని టగటగలు ఎక్కేసి ఇక నీ డబ్బులు నువ్వే సమాధానంగా వెళ్ళిపోతారు. అసలు మన పెట్టెల్లో రూపాయి లేదు. వచ్చి యుద్ధం చేయడానికి వచ్చారు, పోట్లాడడానికి వచ్చారు, గొడవ చేయడానికి వచ్చారు. అప్పుడు మనం ఎలా ఉంటాం?
బ్రతిమలాడుకుంటాం, ఒకసారి రెండోసారి బ్రతిమలాడతాం, మూడోసారి కూడా తెలిసిన వాళ్ళు అయితే కొద్దిగా ఆగండి, వ్యాపారం జరుగుతుంది, కొద్దిగా ఆగండి, వ్యాపారం చూపిస్తాం, పలానా చోట వ్యాపారం నడుస్తుంది, ఆగండి ఇస్తాం, పారిపోం, మా ఆస్తులు ఎక్కడే ఉండే అన్నీ చెప్పుకుంటాం. వినగలిగిన వాడైతే సరేనమ్మా ఇంకోసారి చూస్తాము, లేకపోతే సరేనయ్యా ఇంకా 2 సార్లు చూస్తా, లేకపోతే 3 సార్లు చూస్తాం, తర్వాత ఇక బాగా ఓపిక ఉండదు అని అంటాడు. అసామాన్యమైన పరిస్థితి. వాళ్ళు వెళ్ళిపోగానే నువ్వేమవుతావు అంటే కృంగిపోతావు. శత్రువు నిన్ను బెదిరించి వెళ్ళిపోగానే నువ్వు కృంగిపోతావు. ఖచ్చితంగా జరిగింది ఇది. మనం బలహీనం అవుతాం, మానసికంగా వ్యాధులకి గురవుతాం. ఆమేన్. ఇప్పుడు ఇంటి నిండా పంట ఉంది, సంవత్సరం అంతా పండించుకున్న పంట అంతా ఇంటి నిండా ఉంది. ఇప్పుడు శత్రువు వచ్చాడు, ఆయన భార్య తన గదిలో ఉంది, అతడు తన గదిలో ఉన్నాడు, శత్రువుల యొక్క శబ్దం వినపడతా ఉంది, ఎవడో వస్తున్నాడు. ఒక్కోసారి మన గాలి కూడా మనల్ని భయపెట్టింది. మన ఇంటి మీదకి వచ్చేటటువంటి గాలి, తాటాకు శబ్దము మనకు భయం వేస్తుంది. అమ్మ ఎవడో వచ్చాడు అప్పులోడు. ఆ తాటాకు శబ్దం, ఆ తడికి శబ్దం, ఎవరో తడికి తీసినట్టు అనుకుంటా, ఎవడో వచ్చాడు అప్పులోడు వచ్చాడు. ఏం చెప్పాలి, మెల్లగా తలుపు తీసి చూస్తే అక్కడ ఎవడో ఉండడు. తర్వాత కొంతసేపు నిలబడితే మళ్ళీ గాలి వచ్చి మళ్ళీ శబ్దం చేస్తే గాలిగా శబ్దము. అంటే నువ్వు బలహీనుడు అయినప్పుడు గాలి కూడా నిన్ను భయపెట్టిద్ది. బలహీనమైనది కూడా భయపెట్టిద్ది. కానీ ఆ బలహీన స్థితిలో ఉన్న నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు నా అంశం ఏమిటంటే వాక్యమును పట్టుకొని విశ్వాసం. ఈరోజు నా అంశము వాక్యమును పట్టుకొను విశ్వాసం. ఈ విశ్వాసం రావాలంటే నేను చెప్పాను, ఆరాధనలో మనకు 3 భాగాలు. పాటలప్పుడు ఉండాలి, వాక్యం అప్పుడు ఉండాలి. కొంతమంది వాక్యం అయ్యాక చివరి ప్రార్థన దాకా ఆమెననే దాకా కూడా ఉండరు. దాన్ని ఏమంటారు, ఆశీర్వాదం ప్రార్థన దాకా కూడా ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళకూడదు, వాళ్ళు కూడా ఉండాలి, చివరి దాకా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ప్రవక్త ఒక మాట చెప్పాడు, నిశ్శబ్ద సమయము. ప్రవక్తను నమ్ముతారు మీరు? నమ్మితే ఒక మాట పని చేయండి. నిశ్శబ్ద సమయము అది ఎప్పుడో తెలుసా? ప్రార్థనకు అర్ధగంట ముందు వచ్చి సంఘములో అందరూ ఆరాధన చేయాలనుకున్నవాళ్ళు, నేను ఈరోజు దేవుని ఆరాధన చేయడానికి వస్తాను అనుకున్నవాళ్ళు అర్ధగంట ముందు వచ్చి నిశ్శబ్దంగా ప్రార్థన చేయాలి, అధ్యక్షత వహించేవాడితో సహా. ఆమేన్. వాయిద్యాలు, ప్రవక్త చెప్పిన మాట, వాయిద్యాలు వాయించే వారితో సహా, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళతో సహా. మన 9 గంటలు కదా ప్రార్థన, 8:30కు సంఘం అంతా ఉండి నిశ్శబ్ద ప్రార్థన. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నీ యొక్క సిద్ధపాటది. ఆమేన్. ప్రార్థన నిన్ను పాటల్లోకి తీసుకెళ్ళిద్ది, వాక్యములోకి తీసుకెళ్ళిద్ది. ఇందాక చెప్పానే, పనికిరాని ఫలాలు ఏరి పారే, నీలో పనికిరాని ఫలాలని నీకు నువ్వే వేరి ఏం చేస్తావు? ఎక్కడ కొన్ని పారేస్తావు. ఆ వాక్యం నీలో ఉంటే గేటు దాటేటప్పుడు సేవకుడు ఇలా చెప్పాడు, దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు, ఎందుకు ఈ పనికిరాని అలవాటు, ఇక్కడే తీసేస్తే పోలా, తీసేస్తావు. ఇంటికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తా దారిలో కొన్ని తీసేస్తావు. ఇంటి లోపలికి వెళ్తా అనుకుంటావు, చిచ్చి ఆ ఒక్కటి కూడా ఎందుకు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ ఒక్కటి కూడా నాలో ఎందుకు? అన్ని శ్రేష్టమైన ఫలాలే ఉండాలి నా జీవితంలో, పనికిరానిది ఒక్కటి కూడా ఉండాలా? ఉండకూడదు. అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే తమ గంపను శుభ్రం చేసుకుంటారు, తమ హృదయాన్ని శుభ్రం చేసుకుంటారు, తమ జీవితాన్ని శుభ్రపరుచుకుంటారు. అందుకనే నిజముగా ఇక్కడ మనం చూసినట్లయితే నీ జీవితం ఇదంతా సరిచేయాలండి అంటే
మొదట ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? సౌండ్ తగ్గించి ఆరాధన చేసి అంటే ప్రార్థన చేసే సమయంలో ఒక నిశ్శబ్దమైన చాలా స్లోగా సంగీతం వాయిస్తూ ఉండాలంట. ప్రార్థన ఉదయం అర్ధగంట ముందు చేసే నిశ్శబ్ద ప్రార్థనలు. ఈ నిశ్శబ్ద ప్రార్థనలు ఇక్కడ నిలబడినోడు గందరగోళంగా గీదరిసినట్టు అరవకూడదు. ప్రైజ్ ది లార్డ్. పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదు. సంఘ పెద్ద అక్కడ నిలబడాలి. వచ్చిన వాళ్ళని సైలెంట్గా చూపించాలి. అక్కడ కుర్చీ ఉంది, సైలెంట్గా వెళ్ళి అక్కడ కూర్చో. బయటే చెప్పాలి, శబ్దం చేయకుండా అందరు ప్రార్థన చేస్తున్నారు, నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి. సంఘ క్రమం అండి, సంఘ క్రమం చెప్తున్నా. మీరు అలా ఉండాలి, నేను దేవుని బిడ్డగా అలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, రాయల్టీగా ఉండాలి అనే స్వభావం ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను. అర్థమైందా? ఆమేన్. ఎప్పుడు వెళ్తే ఏంట్లే అనుకునే వాళ్ళకి కాదు, వాళ్ళకి నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు విడవబడే స్థితిలోనే ఉంటారు. వాళ్ళ గురించి నేను పెద్దగా ఆలోచన చేయను. కానీ నేను నేర్చుకోవాలా, నేను పరిశుద్ధంగా ఉండాలా. రాజకుమారుల బిడ్డ అంటే రాజు బిడ్డలు అంటే రాజు బిడ్డలాగే ఉండాలా అనేటటువంటి ఆ స్వభావం ఉన్న వాళ్ళకే నేను చెప్తున్నాను. వాళ్ళు అర్ధగంట ముందు వస్తారు, నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసేటప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళని తాకుతూ ఉంటుంది. వాళ్ళు ఆరాధనలోకి వెళ్ళగానే పాట పాడేటప్పుడు కూడా పరిశుద్ధాత్మతోనే పాటలు పాడతారు. దేవుడు తన వాక్యంతో మాట్లాడేటప్పుడు కూడా వారు పరిశుద్ధాత్మతోనే వారి చెవులు వాక్యాన్ని వింటూ ఉంటాయి. విన్న తర్వాత కూడా వాక్యమైన తర్వాత వాళ్ళు పరిశుద్ధంగానే ప్రార్థన చేస్తా ఒప్పుకోరు. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. బైబిల్ ఏదో చెబుతుంది, పరిశుద్ధాత్మ మీలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఒప్పింపజేస్తుంది. రోడ్డు మీద బండి మీద వెళ్ళాడు, నాకు ఒకసారి ఎట్లా రారా అంటే వచ్చి నీ పాపం ఒప్పుకో అని అడుగు, ఏమంటాడు? మేరీ ఒప్పుకుంటాడా? లేదు, మీ బంధువులు నేను చూడటానికి వచ్చారు, బండి అరే ఎట్రారా ఎట్రా నీ పాపాలని ఒప్పుకో అని చెప్పు. ఎవరో ఒప్పుకోరు, ఎవరో ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ నీలోకి వెళితే అది ఎక్కడ జరిగిద్ది? ఆరాధనా స్థలములో. ఆరాధన స్థలములో దేవునికి ఒక క్రమం ఉంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఒక క్రమం ఉంది. ఆమేన్. చూడండి, నువ్వు ప్రార్థనలో లేకుండా ఆరాధనలో లేకుండా వాక్యము నీ హృదయంలోకి వెళ్ళలేదు. ఎందుకంటే నీ దేహము వాక్యం వినటానికి సహకరించదు. ఎందుకంటే ఇంకా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది ఒక క్రమం, ప్రవక్త చెప్పిన క్రమమే చెప్తున్నాను. ఇది నీ జీవితాన్ని వాక్యముతో కట్టుకునే విధానం. అప్పుడు నీవు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని పట్టుకుంటావు. నేను ఈరోజు నా అంశం అదే, వాక్యమును పట్టుకునే విశ్వాసము. వాక్యాన్ని పట్టుకునే ఇది లేకుండా, ఆ స్వభావం నీలో లేకుండా ఎంత వాక్యమైనా సరే నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే నువ్వు ఎక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళలేవు. ఆమేన్. వ్యాపారం చేసేవాడు బండికి వెనకాల ఓ పట్టుకట్టుకుంటాడు, ఆడు మార్కెట్ అంతా తిరుగుతాడు, ఏమి నింపుకోవాలా, అన్నీ చూశాడు, అన్నీ బాగుండి అన్నాడు, మళ్ళీ బండి వేసుకొని ఇంటికి వచ్చాడు. అలా ఆవిడ అడిగింది ఏమని? గంపలో ఫలాలు వేయని. వాడు చెప్తున్నాడు టమాటాలు బాగున్నాయి, చిక్కుడుకాయలు బాగున్నాయి, వంకాయలు బాగున్నాయి. అది ఏం తినడం కదా మనం, ఎప్పుడు మాంసాలు చేపలు రొయ్యలు తప్ప అసలు మన కూరగాయలే తెలియదు. వంటలు అంటారా? మీరు మీ ఆయన చేస్తున్నారా? ఏం వండుతున్నారు? దొండకాయలు, అది 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 చూసారా? వంట వండే వాళ్ళందరూ బయటకు వచ్చారు వంటగదిలో నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఆవిడ అడిగింది, ఇది చెప్తున్నాడు అవి బాగున్నాయి, అవి బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఆయా నువ్వు నింపుకోలేదా? మన సంఘానికి వచ్చి కూడా వాక్యాన్ని నింపుకోకపోతే, ఒకవేళ ఇంటికి వెళ్ళగానే అయ్యగారు చెప్పింది అది బాగుంది, ఇది బాగుంది,
ఆయన గురించి చెప్పాడు, ఆయన అంతా బాగుంది. మరి నీ హృదయంలో నింపుకోలేదా? ఖాళీ హృదయంతోనే వెళ్ళావా? ఖాళీ హృదయంతో మందిరానికి వచ్చి ఖాళీ హృదయంతోనే వెళ్ళావా? కాదు. మనం ఏం చేయాలి? నిజముగా వాక్యాన్ని పట్టుకునే విశ్వాసాన్ని నింపుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే మనం బలహీనమే. అవునా? మనం బలహీనమే. బైబిల్ ఏం చెప్తుంది? పాత నిబంధనలో చెప్పాలా, క్రొత్త నిబంధనలోనే ఒక మాట ఉంది. ఏలియా మనలాంటి మనుషుడే. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే. చెప్పండి, ఆ స్వభావాలేంటి? అలుగుతాడు, భయపడతాడు, పారిపోతాడు, దాక్కుంటాడు, ఆకలేస్తే అలుగుతాడు, ఆకలేస్తే మనం ఒకసారి అల్లాడిపోతాం కదా, అలాగే అల్లాడిపోతూ ఉంటాడు. మనలాంటోడే. అమ్మో వెనక బ్యాచ్ అల్లాడిస్తాడు దేవుడు. ఆకలేస్తే మనల్ని కూడా అల్లాడిస్తాడు. కానీ ప్రార్థన చేస్తే ఆకాశములోని అగ్ని దిగి వచ్చిందంట. ఒక సామాన్యుడు, ఒక బలహీనుడు, మనలాంటోడు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టబడిన పచ్చి మాంసమును, నీటిని, ఆ గోతుల్లో ఉన్న నీటిని సమస్తమును రాళ్లతో సహా బుగ్గిగా ఆమె నేను అనుకుంటున్నా, అలాంటి స్వభావం మనకు కూడా ఉంటే, మనలాంటి స్వభావం ఏలియా కాదు, ఏలియా లాంటి స్వభావం మనకు కూడా వస్తే, ఎందుకంటే ఏలియాను చంపడానికి 850 మంది విగ్రహాలకు ఆరాధన చేసే ప్రవక్తలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ నాయకుడైన రాజు నిలబడి ఉన్నాడు అక్కడ. ఏలియా దేవుడిని ఏలియా రుజువు చేయలేకపోతే ఏలియా తల తీసేయాల్సిందే, ఒప్పందం. ఏలియా దానికి కట్టుబడ్డాడు. ఏమో అంతకుముందు ఒక మాట అన్నాడేమో, నా దేవుడిని రుజువు చేస్తే మరి మీ తలలు నేను తీయొచ్చా అన్నాడేమో, అందుకే నెరవేర్చాడేమో. ఆమేన్. జరిగిందా జరగలేదా? మనలాంటోడే సాయంత్రం దాకా చెట్టు కింద నిద్రపోయాడు. లేచాడు, ఆయన వంతు వచ్చింది. ఆయన అన్నాడు, ఆపండిరా మీరు ఆపండి ఈ విగ్రహాలు, మీ భజన కొట్టుకోటాలు. మధ్యలో ఒకసారి నిద్రలేసి అన్నాడు, అలా ఆవిడ ఎక్కడికైనా వెళ్తే అలా ఆవిడ వెనకాల ఏమన్నా వెళ్ళాడేమో చూడు, నిద్రపోతున్నాడేమో, కురుకు తీస్తా. చూడండి, ఇలాగా వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఇంకొద్దిగా కొరడా తీసుకొని ఇంకా బాదుకున్నారు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఉంటే రా, దిగిరా, దివి నుండి భూమికి దిగిరా. బాదుకున్నారు. రక్తం గారుతుంది. అరిచారు, కేకలేశారు, తిప్పలు పడ్డారు, చిప్పలరిగిని. అయినా ఒక్క దేవుడు. అప్పుడు ఏలియా అన్నాడు, ఇక మీరు ఆపితే నేను నా దేవుడు పిలుస్తాను. ఎలాంటి విశ్వాసం, ఎలాంటి నమ్మకం! ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే. మోకరించాడు. దానికి ముందు ఆయన ఏం చేశాడు? పడిపోయిన బలిపీఠాన్ని సరిచేశాడు. ఇదే నిశ్శబ్ద ప్రార్థన. హల్లెలూయా. ఇదే సంఘములోకి వచ్చి నువ్వు చేసే నిశ్శబ్ద ప్రార్థన. నీ హృదయాన్ని సరి చేసుకుంటావు, నీ చూపు సరి చేసుకుంటావు, నువ్వు వినే స్వభావాన్ని సరి చేసుకుంటావు. ప్రార్థనకు అనేక సార్లు నామాలు పెట్టావు చూడు, అది సరి చేసుకుంటావు. అనేక సార్లు వాక్యము విన్నా సరి చేసుకోకుండా, ఇప్పుడు కాదులే జనవరి, ఇప్పుడు కాదులే క్రిస్మస్, ఇప్పుడు కాదులే పండగప్పుడు, ఇప్పుడు కాదులే నా పుట్టినరోజు అప్పుడు, బాప్తిసం తీసుకోవడానికి వాయిదాలు వేసుకుంటావే, అవన్నీ సరి చేసుకుంటావు నిశ్శబ్ద ప్రార్థనలో.
మనం లేచేది 8:30కి. 8:30 మందిరంలో ఎక్కడ ఉంటాం? అవునా? ఈ నెల రోజులు మనకి ప్రార్థనా మాసం. అవునా? ఇప్పటికి ఎన్ని ప్రార్థనలు జరిగి ఎన్ని రోజులు అయిందండి? ఇవాళ తారీఖు ఎంత? 9. అంతకుముందు ఎన్ని రోజుల నుంచి? 2 రోజుల నుంచి. అంటే 11 రోజులు. 11 3 33. 33 ఆదివారం 2 కనుక ఒకటి తీసేయండి. 32 ప్రార్థనా కూడికలు జరిగినాయి. ఎన్ని? 32 ప్రార్థనలు జరిగినాయి ఇక్కడ. ఈ ఆదివారం 2 వేసాను, అందుకని 3 వేయకుండా. ఎక్కడ వస్తున్నాం మనం? ఎందుకని సాయంకాలం తోకలు కట్ చేస్తున్నారు అంటే ఆగిపోతున్నారు? ఉదయం బాగానే వస్తున్నారు, 50 మంది 60 మంది 4ంటికి వస్తున్నారు తెల్లవారుజామున. అమ్మా కావేరి వస్తున్నావు పొద్దున్నే? మరి వెలగలేరు నుంచి కావేరి కూడా వస్తుంది, బండి వేసుకొని ఎట్టొకటి లేకపోతే అలా ఆయన తీసుకొచ్చో దించుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. నేను 3:30కే ఉంటాను నా చర్చిలో. ఈ ఒక్క నెలే కదా మనకి దేవుడు పరిచర్య ఇచ్చిన నెల. నువ్వు జయించటానికే ఎన్ని చేసేది, లేదా నా కోసమో చెప్పుకోవడానికో ఆర్బాటు కోసం కాదు, మీరు జయించాలనే. అందుకనే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇలా చేస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి మీ కుటుంబాలను దేవుడు ఉగ్రత వచ్చినా, కరోనా వచ్చినా, కష్టాలు వచ్చినా, కరువులు వచ్చినా మీ కుటుంబాలను దేవుడు క్షేమంగా ఉంచుతున్నా అంటే కారణం ఇదే. హల్లెలూయా. సాయంకాలం ఎందుకు రాలేకపోతున్నారు? ఏమలా వస్తున్నావు సాయంకాలం? ఏమి ఇల్లు కడుతున్నారా? చెప్పండి. ఎంతమంది రావట్లా సాయంత్రం? ఒకసారి మీ అమూల్యమైన దేవుని హస్తాలు ఎత్తండి ఒకసారి. ప్రమేళ ఎత్తింది. ప్రమేళ పొద్దున్నే వస్తున్నాం, సాయంత్రం ఎందుకు రావట్లా? చెప్పండి. కావేరి సాయంత్రం ఎందుకు రావట్లేదు? 2 గంటలే కదా, 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన. నేను మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఏమన్నా యుద్ధాలు చేయమంటున్నానా? అరే మోకరించి ప్రార్థన చేసుకోమని చెబుతాను. మల్లేశ్వరి సాయంత్రం ఎందుకు రావట్లా? వాయిదానా? ప్రార్థనని భాగాలు చేసుకున్నారా? ఉదయం నీది, మధ్యాహ్నం నీది, సాయంత్రం మాది. ఎవరి భక్తి వాళ్ళదేనమ్మా. దేవునితో నడవటానికి ఆయన భక్తి నీదే, నీ భక్తి నీదే, నీ పిల్లల భక్తి నీదే. నువ్వు భక్తి చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు, అంతే. ఎవరి వాళ్ళదే భక్తి. నువ్వు వెళ్తున్నావుగా చాలులే మన ఇంటికంటే, లేదు, అందరూ ఇడిచిపెట్టబడతారు వాళ్ళంతా. నువ్వు ఒక్కదానివే దేవుని రాజ్యానికి వారసురాలు అయ్యేది. ఇంకా పురుషులు, ప్రేమ్ కుమార్ ఏమి రావట్లేదు అసలు ప్రార్థన చేయటానికి. ఏడుకొండలో ఇదివరకు వచ్చావు, బండి వేసావు చక్కగా, మధ్యలో తర్వాత మానేసావు. సాయంకాలం ఎందుకు రాలేకపోతున్నారు? ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరు రావట్లేదు సాయంత్రం? నాన్న జోష్గా నువ్వు సాయంత్రం రావట్లేదు. రావాలి. నీ వెనకాల మరియమ్మ, ఏమి తల్లి, బుజ్జమ్మ, మీరు అసలు రావట్లా. ఉదయం సాయంత్రం కూడా రావట్లా. సాక్ష్యం చెప్పుకున్నావా? ఇది వినపడింది నీ స్వరమేనా? ఎవరు సాక్ష్యం చెప్పుకుంది? ఎవరు? నువ్వా? ఓకే. మంచిది, దేవుడు చక్కటి మనవడిని ఇచ్చాడు. చాలా సంతోషం. అప్పుడే చెప్తుంది, అనయ్య ఉమ్మనీరు తక్కువైందంట, అమ్మాయి కొరకు, కోళ్ళ కొరకు ప్రార్థన చేయి అన్నయ్య అని చెప్తా ఉంది. నేనన్నా ఏం కాదమ్మా, దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు అన్నీ సమకూరుస్తాడు, మంచి కానిపిస్తాడు చెబుతున్నా. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి అన్నాడు, పాస్టర్ గారు బాబు పుట్టాడండి అని. ఇక్కడ మందిరంలో ఉన్న మొర దేవుడు విన్నాడు. దేవుడు నిజంగా గొప్ప కార్యం చేయదు. మొదటి కాను పైన సుఖమైన కానిపించాడు. ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు. దూర ప్రాంతం అని ఆగొద్దు. సంఘ పెద్దలు రావట్లేదు, శ్యామ్ గారు వాళ్ళు అసలు రావట్లేదు ప్రార్థన చేయటానికి. చలమయ్యలు వస్తున్నారు. మరి అలాగే ఇంకెవరు సంఘ పెద్దలు? సునీల్ అసలు కనబడతలేదు, మ్యాథ్యూ వాళ్ళు అసలు రావట్లేదు. ఇంకెవరున్నారు సంఘ పెద్దలు? ప్రభుదాస్ వస్తున్నాడు ప్రార్థన చేయటానికి.
బలహీనంగా ఉంటే రాలేకపోతున్నాడు. గాంధీ వాళ్ళు రావట్లేదు. మరి ఇంకా స్వార్థం వస్తుంది కోడూరు నుంచి. గణపురం కోడూరు పక్కపక్కనే ఉంటాయి. రండి, మీ మేలు కొరకు మీ కుటుంబాలు జయించటానికే. నేను ఇక్కడికి వచ్చి మీరేదో ఇక్కడ మీ మీద నేను పెత్తనం చేయటాన్ని నేను మిమ్మల్ని పిలవట్లా. మీరు వస్తే ఎలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఎలాంటి శోధనలు వచ్చినప్పుడు, ఒకేసారి 600 మంది మీద పడినప్పుడు ఎలా జయించాలో నేర్చుకోవటానికే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయటానికి వచ్చిన వారికేను జయించటం తెలుస్తుంది. ఆమేన్. ప్రార్థన చేయటం తెలియని వాళ్ళకి జయించటం అంటే ఏమిటో బైబిల్లో ఉన్న రుజువులే, నా సొంత మాటలు కాదు ఇవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 600 మంది వస్తుంటే భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు. అయ్యా, సంవత్సరం అంతా పండించుకున్నాం, కంటి నిండా పంట కనబడుతుంది. ఈ లోపల శత్రువులు వచ్చి మన కష్టాన్ని, మన శ్రమను, మన పెట్టుబడిని, ప్రార్థన జీవితము లేకపోతే, దేవునికి నమ్మకము లేకపోతే, నమ్మకస్తులుగా లేకపోతే సాతాను వాడేస్తాడు. నీ శ్రమను దొంగిలిస్తాడు, నీ కష్టార్జితాన్ని దొంగిలిస్తాడు, నీకొచ్చిన పంటను దొంగిలిస్తాడు, నీ యొక్క కుటుంబంలో వచ్చిన సంతోషాన్ని దొంగిలిస్తాడు. శత్రువు యొక్క పని ఏమిటంటే వాడు దొంగిలించటమే వాడి పని. సంవత్సరం అంతా కష్టపడతాం, ఆ కష్టార్జితం అంతా అంతే ఒక్క బలహీన తీసుకొచ్చి పెడతాడు. దాచుకున్న మూటలన్నీ తీసుకెళ్ళి ఎవరో ఒక పనికి మాలిన ఒక డాక్టర్కే పోసేయాలి. దశం భాగం ఇవ్వాలంటే మనసు ఒప్పది. ఎక్కడ కష్టార్జితంలో సంపాదించిన దేవుడు ఏం తీయమన్నాడు? 110 రూపాయలు తీయమన్నాడు. 10%. మీలో ఎంతమంది దశం భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దశమ భాగము ఇవ్వని వాళ్ళు చలమయ్య సంఘ పెద్ద. ఇంకా చెప్పండి, ఇంకా ఒప్పుకోండి. దేవుడు సన్నిధిలో ప్రభుదాస్ సంఘ పెద్ద. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఒప్పుకుంటే దీవిస్తాడు, ఆ మనసు కలగజేస్తాడు. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే నువ్వు ఇచ్చినప్పుడే. మనం అనుకుంటాం మనకు లేకుండా దేవుడికి ఎలా ఇస్తాం అంటే, వాళ్ళకి ఉండిచ్చారా 5 రొట్టెలు 2 చేపలు? పెట్టలేదా మనకు వర్తమానాలు? 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళకి ఇంకా ఎక్కువై దేవునికి ఇచ్చారా? ప్రభు అన్నాడు, అవి నా చేతిలోకి తీసుకురండి. ఆయన తినటానికి కాదు, నీ దశమ భాగం దేవుడు తినటానికి కాదు, దాన్ని విరిచి ఆశీర్వదించి తిరిగి నీకివ్వటానికే. వాళ్ళు ఇచ్చింది 5 రొట్టెలే, కానీ వాళ్ళకి తిరిగి ఆయన 12 గంపలు ఇచ్చాడు ఆయన ఆశీర్వాదం. హల్లెలూయా. మనం వద్దులేండి. ఆ డాక్టర్ ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉన్నాడు వచ్చి, సైతార్ అనే ఒక డాక్టరు. వాడు వచ్చి చెవిలో చెప్తాడు, పలానూరెళ్ళు పలానా చోటకెళ్ళి అక్కడ నువ్వు దశం భాగం తీయలేదు, దశం భాగంతో పాటు నీ కష్టార్జితాన్ని కూడా తుడుచుకొని తీసుకెళ్ళాలి. అక్కడ ఆ చివరి రూపాయి కూడా తీసుకొని వెళ్ళాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే వాక్యం చెప్తాడు, కానీ మనలను ఇబ్బంది పెడతానికి కాదు. మీరు దేవుడి వైపు చూడండి ఒకసారి. నిజంగా మనం బలహీనమే, మనం బలహీనమైన స్థితిలోనే ఉన్నాం, కానీ 600 మంది వచ్చారు శత్రువులు. మనం ఎలా జయించాలి? శమగారు అనుకున్నాడు, నాకు యుద్ధం చేయటం రాదు. ఇంటిలో చూస్తే పంట, భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, శత్రువులు వచ్చి చంపైనా ఆ పంటను దోచుకొని వెళతారు. కానీ అనుకున్నాడు, అతడు వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసే సామాన్యుడు. అతని చేతిలో ఒక చిన్న ముల్లుకర్ర ఉంది, గేదెలను ఎద్దులను అలికించే ఒక చిన్న కర్ర. అందుకే దేవుడు నీ చేతికి కూడా ఏమిచ్చాడంటే ఆవగిందంత విశ్వాసమే ఇచ్చాడు. పెద్ద విశ్వాసం ఇవ్వలా, బండంత విశ్వాసం ఇస్తే నువ్వు అంటావు, ప్రభా నేను దీన్ని మొయ్యలేనులే అంటావు.
మొయ్యలేనంత విశ్వాసం ఇస్తే కొద్దిసేపు మోసి నేను మొయ్యలేను ప్రభువా అని విడిచిపెడతావు. కానీ ఆవగింజ జేబులో వేసుకొని ఎన్ని సంవత్సరాలైనా నడవచ్చు. ఆవగింజ ఎత్తి మీద పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు, ఎందుకని? అసలు అది బరువే ఉండదు. దాని పరిమాణము చాలా చిన్నది. అవునా? పరిమాణము చాలా చిన్నది. ప్రవక్త ఒకసారి ఒక స్థలంలోకి వెళితే అక్కడ ఒక బోర్డు ఒకటి ఉందంట. ఆ బోర్డు మీద ఏమన్నదంటే బయట దేశాల్లో కుక్కల పోటీలు జరుగుతాయి, తెలుసుగా. కుక్కలు మీరు ఇప్పుడు కూడా దుబాయి, అరేబియా ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే కుక్కలు పరుగు పందెం పెడతారు. మనకేమో మనుషులు పరుగు పందాలు ఉంటాయి, వాళ్ళు పరిగెత్తారు, కుక్కలకు పరిగెత్తేస్తారు, గుర్రాలను పరిగెత్తేస్తారు. వాటి మీద నెంబర్లు ఉంటాయి. ఆ పరిగెత్తేటప్పుడు ఆ ఇసుకలో వాళ్ళు కారు వేసుకొని కుక్కలను వెంబడిస్తారు. ఏది బాగా పరిగెత్తితే దానికి కొన్ని కోట్ల రూపాయల బహుమానం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమనుందంటే బోర్డు ప్రవక్త చూశాడు, కుక్క ఎంత పెద్దదని కాదు, కుక్క ఎంత పెద్దదని కాదు, దాని సామర్థ్యము, దాని వైఖరి జయించగలిగినదైతే అది చిన్న కుక్క అయినా నువ్వు ఉంచుకోవటం మేలు. ఆమేన్. నువ్వెన్ని సంవత్సరాలు భక్తి కట్టుకున్నావు అనేది కాదు. ఒకవేళ ఈ రోజే నువ్వు మందిరానికి వచ్చినా నీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, నువ్వే జయిస్తావు. ఆమేన్. అంటే మనము సామాన్యమై అయినప్పటికీ, బలహీనమైనప్పటికీ, అతడు ఒక చిన్న ముళ్ళుకర్ర సాగు చేసేటప్పుడు ఎద్దులను పొడవటానికి ఒక ముళ్ళుకర్ర ఉంటుంది, దాన్నే మునుకోలు కర్ర అంటారు. ఆమేన్. ఇప్పుడు అనుకున్నాడు తన చేతుల ఆయుధం లేదు, తనకు యుద్ధం చేయటం రాదు, కానీ 600 మంది దాడి చేస్తున్నారు, కవాతు తొక్కుతున్నారు, శబ్దం వినపడు. అతని దగ్గర సైన్యము లేదు, తన ఇంటిలో ఉన్నాడు, ఆయన తన కుటుంబంతో ఉన్నాడు. అప్పుడే పంటను పండించి తన యొక్క గోదాముల్లో భద్రపరిచాడు. తన కష్టార్జితమంతా ఇంట్లో ఉంది, కానీ శత్రువు దొంగిలించడానికి ఇంటి మీద దాడి చేయబోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కష్టార్థాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీలో ఉన్న దేవుని ప్రేమను, నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో బలమైన విశ్వాసం ఉంది. శత్రువు వచ్చాడు, వాడు వచ్చి అంటాడు ఈ జరగవలే అంటాడు. శత్రువు వస్తాడు, అంత పెద్ద పంట ఏమి రాదులే అంటాడు. ఇంకోళ్ళు ఎవరు వస్తారు, వచ్చిద్దంటారా, నిజంగా బాగైద్దంటారా, నిజంగా గొప్ప లాభం వచ్చిద్దంటారా? ఇలాగ సాతాను వాడు నీ చెవు దగ్గరికి వచ్చి నీలో ఉన్న విశ్వాసాన్ని అంతా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అప్పుడేం చేయాలో తెలుసా? దేవుని వాక్యం అనే విశ్వాసాన్ని నువ్వు పట్టుకోవాలి. అది కొద్దిపాటిదైనా నీకు జయమునిచ్చువాడను నేనే అన్న ఒక్క వాక్యమైనా చాలు. నేను విడువను ఎడబాయనని చెప్పిన ఆ చిన్న వాక్యము చాలు. ఇది నీకు మునుగోలు కర్ర అయి ఉండాలి. ఆమేన్. నేను నీకు తోడై. చాలామంది ఆమెను కూడా చెప్పలేదు, వస్తున్నారండి. చెప్పండి, కాస్త ఆమెను చెప్పండి. మరీ అంత రోగులయ్యి ఉన్నారా? రోగంతో ఉన్నారా? రోగంతో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చోండి. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండండి. నేను విడువను ఎడబాయనని చెప్పిన దేవుని యొక్క ఆ చిన్న వాక్యమే, నిన్ను తల ఎత్తువాడిగా చేస్తాను అని చెప్పిన చిన్న వాక్యమే, ఇది నీకు మునుగోలు కర్ర. ఇది నీకు మునుగోలు కర్ర. నేను నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాను, చాలు. చూడండి, దావీదుకి ఈ మాట విన్నాను. మన బుజ్జోళ్ళ ఇంట్లో కూడా చిన్న దశంభాగం తీసుకెళ్దు, కానీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి తీసుకెళ్ళాము. సరే అని చెప్పి నేను బుజ్జోళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు సాయంత్రం మనకు ప్రార్థన ఉంది. సరే వెళితే ఆ రోజు ఎందుకనో చిన్న మాటలు, దేవుని మాటలు చెప్పాను. నాకు గుర్తొచ్చింది, నాకు కూడా మంచిగా అనిపించింది, నాకు కూడా ఆ మాటలో బలమనిపించింది. దావీదు చుట్టూ శత్రువులే. అందరూ వినండి, ఆ మాట దేవుడికి చెప్పేశాడు. నా చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు ప్రభువా, చెప్పేశాడు దేవుడికి. నా వెనక గోతులు తవ్వే వాళ్ళు ఉన్నారు ప్రభువా, ఇది కూడా చెప్పేశాడు.
నా వెనక చాలామంది గుసగుసలాడుతున్నారు ప్రభువా, అది కూడా చెప్పేశాడు. వీడింకా చావలేదా, వీడింకా బ్రతికే ఉన్నాడా అని నా వెనక అనేక మంది ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు ప్రభువా, అది కూడా చెప్పాడు. వినాలి. దావీదు అసలు చూడండి, ఇవన్నీ పనికిమాలిన విషయాలు, అయినా దేవుడికి చెప్పాడు. ఆమేన్. నా మీదకు లేచి శత్రువులు అనేక మంది ఉన్నారు ప్రభువా, అది కూడా చెప్పేశాడు. ఆమేన్. నన్ను అవమానపరుచువారు ఉన్నారు ప్రభువా, అది కూడా చెప్పాడు. నా మీద నిందలు వేయువారు ఉన్నారు ప్రభువా, అది కూడా చెప్పాడు. నా స్వజనులే నన్ను తరుముచున్నారు ప్రభువా, అది కూడా చెప్పాడు. చెప్పాడా లేదా? మీరు కీర్తనలు చదువుతున్నారా? 23వ కీర్తన వచ్చా మీకు? ఏంటిది? వీళ్ళు గుణ గొరుకుతున్నారు, ఇలా రాట్లా ఏదో చెబుతున్నారు చదవాలి. కీర్తనలు చదివితే దావీదు తన జీవితంలో ఎదురు దెబ్బ తగిలినా దేవుడికి చెప్తున్నాడు. మనసు బాగోపోయినా దేవుడికి చెప్తున్నాడు. కృంగిపోతున్నా దేవుడికి చెప్తున్నాడు. బలహీనుడవుతున్నా దేవుడు చెప్తున్నాడు. చూడండి, అంతమంది రాజు కదా, శతాధిపతులు ఉన్నారు. మందసాన్ని తేడానికి వెళ్ళినప్పుడు ఎన్ని వేల మంది వెళ్ళారు? లక్షల మంది వెళ్ళారు. ఏమో ఎంతమంది సైనికులు వెళ్ళారు చెప్పండి, లెక్కించగలమా? లెక్కలేనంత సైన్యం వెళ్ళారు మందసాన్ని తేటానికి వెళ్ళినప్పుడు. అవునా? కానీ అన్నాడు ప్రభువా, ఒక సమయం వచ్చినప్పుడు అన్నాడమ్మా, నాకు సహాయం చేయటానికి ఒక్కడు కూడా లేడు ప్రభువా. మొన్న ఎవరో నాకు ఫోన్ చేస్తే నేను చెప్పా, ఒక సమయం వస్తుంది ప్రతి వారి జీవితంలో. ఇప్పుడు నీ చుట్టూ ఉండొచ్చు జనాంగం, నీ చుట్టూ బలగం ఉండొచ్చు, నీ చుట్టూ రక్త సంబంధికులు ఉండొచ్చు, నువ్వు చెప్పే మాటలు ఆహా ఓహో అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఒక గడియ వస్తుంది, ఆ రోజు నువ్వు దేవునికి మాట చెప్పాల్సి వస్తుంది. ప్రభువా, నాకు సహాయము చేయువాడు ఒక్కడు కూడా లేడు. ఆమేన్. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ శోధనలు, ఈ శత్రువులు ఈయన మీద బాణం వేసేవాళ్ళు, ఆయుధాలు వేసేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు, నిందలేసేవాళ్ళు, కక్ష కట్టిన వాళ్ళు, ఈయన ఇంకా చావలేదా ఆహా ఓహో అని నవ్విన వారు ఎవడిని దావీదు ఇంటికి వెళ్ళి రానిలేదు దేవుడు. ఆమేన్. మరి నువ్వెందుకు చెప్పట్లా? దేవుడికి ఎందుకు చెప్పట్లా? అంటే నీలో దేవుడు చేస్తాడన్న విశ్వాసాన్ని ఇంకా నువ్వు పట్టుకోలా, ఆయన చెయ్యగలడన్న విశ్వాసాన్ని నువ్వు ఇంకా పట్టుకోలా. కానీ షమ్ గారు, అతని చేతిలో ఉన్నది ముళ్ళుగర్ర ఒక్కటే. ఆయన అనుకున్నాడు, నేను నా పంటను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి, నా బిడ్డలను రక్షించుకోవాలి, నా భార్యను రక్షించుకోవాలి. ఉన్నది ఒకే ఒక్క కర్ర, ఉన్నది శత్రువుల చేతిలో డాల్ ఉంది, శత్రువుల చేతిలో ఖడ్గం ఉంది, శత్రువుల చేతిలో విల్లు ఉంది. నేను మొన్న ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, ఒక దర్శనం వచ్చింది. నేను సంఘంలో చెప్పాను, మీరు ప్రార్థనలకు వస్తున్నారు కదా, చేయండి, మీకు దర్శనాలు వస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. ఎలాంటి దర్శనాలంటే దేవుడు మీకు ఇచ్చే జవాబులవే. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి, ఇక్కడ చేస్తానే ఉండండి, మీకు జవాబులు వస్తాయి. ఎలాంటి జవాబులు వస్తాయి? తెలుసా? మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటికి జవాబులు వస్తాయి. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, నేను ప్రభువుని అడుగుతున్నా, నాకు కాస్త గోడల నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ వచ్చినాయి, కొద్దిగా బలహీనం అయ్యాను, బాగానే బలహీనం అయ్యాను.
సరే ఏం చేయాలో అర్థం కాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక సూర్యుడి పక్కన మెరుగుచున్న ఒక ఖడ్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి పక్కన అది వాక్య ఖడ్గం అన్నమాట. మెరుగుచున్న ఒక ఖడ్గము ఆకాశము నుంచి భూమికి, అంత పెద్ద ఖడ్గము భూమి వైపు నిలబడి ఉన్నది. దేవుడు నాతో చెప్తున్నాడు, ఇక్కడ నా ప్రక్కన ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉండి, నేను అప్పటికే చేతులెత్తి నేను ప్రార్థన చేస్తున్నా. చేతులెత్తి నేను ప్రభా ఈ నొప్పులు తొలగించు. నా పక్కన ఒక వ్యక్తి అంటున్నాడు, ఏ చెయ్యి నొప్పిగా ఉంది అని నాతో మాట్లాడుతున్నాను. నేను వెంటనే ఈ చెయ్యి ఊపుతున్నాను, ఇదిగో ఈ చెయ్యి బాగా నొప్పిగా ఉన్నది, దీన్ని స్వస్థపరచండి అని నేను చెప్తా ఉన్నాను. వెంటనే దర్శనం విడిపోయి దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడంటే, ఆ ఖడ్గమును పట్టుకోవటానికి నీ చెయ్యి బలహీనం కాకూడదు. ఎందుకంటే ప్రభువుని అడిగాను, ప్రభా నా పరిచర్య ముగించబడిందా అని అడిగాను. నేను వాక్యం చెప్పటము ఒకవేళ ఎక్కడ ముగించబడిందా, నా పని అయిపోయిందా, నీ పని చేయటము నేను ప్రభువుని అడుగుచున్నా. ఇంకా నేను ఇంకెక్కడన్నా వాక్యం చెప్పాలా, లేకపోతే నా పని అయిపోయిందా ప్రభా, నేను ఇంకా ముగించ సమయం వచ్చిందా అని నేను దేవుడిని అడుగుతున్నా. అయితే నిన్న ఎక్కడో తెలంగాణ ఛత్తీస్గఢ్ అవతల పరిచర్య చేస్తున్న మా సహోదరుడు మేనమామ కొడుకు సంజీవరావు వచ్చాడు. ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు కదా, వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు. ప్రక్కన కూర్చొని నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, బావగారు ఒకసారి మీరు మా పరిచర్య దగ్గరికి రావాలి, దరిదాపు 400 కిలోమీటర్లు ఇక్కడికి, అడవిలో పరిచర్య, అక్కడికి రావాలి, మీరు అక్కడికి వచ్చి మీరు మమ్మల్ని బలపరచాలి అని అంటే నేనన్నా ఈ మధ్యకాలంలో కాస్త నేను బలహీనమయ్యాను అంటే, లేదు బావగారు, మీరు ఎంత బలహీనమైన దేవుని పని చేయటం ఆపరు, ఆ సంగతి నాకు తెలుసు. మీరు ఎంత బలహీనమని అవ్వండి, ఎంతైనా మీరు కృంగిపోండి, మీరు అసలు వాక్యం చెప్పటము దేవుని పని చేయటం మీరు ఆపరు, అది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అన్నాడు. దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు అక్కడ. దేవుడు నన్ను ఆ వ్యక్తి చేత మాట్లాడుతున్నాడు, నువ్వు బలహీనమైన వాక్యాన్ని ఖడ్గాన్ని పట్టుకోవటం నువ్వు ఆపొద్దు. చర్చిలో చూపించిన దర్శనానికి అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట నాకు బలాన్ని తీసుకొచ్చింది. అందుకే చెప్తున్నా, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, బలం వస్తుంది. ఆ ఒక్కడే ఆ ఖడ్గము లేని వాడు కర్ర పట్టుకొని 600 మంది ఫిలిష్తీయులను చంపాడు. ఆమె యుద్ధము చెట్టు చేత కాదు, సామాన్యుడు, చేతిలో యుద్ధ నైపుణ్యం ఏమీ లేదు, అంతకుముందు జయించిన అనుభవాలు లేవు. ఆమె తన కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు, తన యొక్క సంపాదన, తన కష్టార్జితాన్ని కాపాడాలనుకున్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రవక్త అంటున్నాడు, ఒక యూదుని యొక్క లక్షణం ఏమిటంటే, ఒక విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే, ఒక యూదుని యొక్క లక్షణం అంట, తన స్వాస్థ్యాన్ని కాపాడుకోవటానికి ఎలాంటి యుద్ధాన్నైనా చేస్తాడు. ఆమె ఒక యూదుడు తన స్వాస్థ్యాన్ని కాపాడుకోవటానికి యుద్ధము రాకపోయినా శత్రువుని నాశనము చేసి తన స్వాస్థ్యాన్ని కాపాడుకుంటాడు. మరి నువ్వు విశ్వాసివి కదా, దేవుని సన్నిధికి వచ్చే విశ్వాసివి కదా, నీ కష్టార్జితాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? శత్రువు 100 మాటలు అంటున్నాడు, లోకం 100 మాటలు అంటుంది, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు 100 మాటలు అంటున్నారు. నువ్వు విశ్వాసివి కదా, నీవు నీ కష్టాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? నీ కష్టార్జితము సాతాను వాడు వచ్చి దొంగిలిస్తున్నా ఎందుకు నువ్వు యుద్ధం చేయటల్లా? ఎందుకు నువ్వు ప్రార్థన చేయటల్లా? ఎందుకు దేవుని వాక్యం అనే విశ్వాసాన్ని పట్టుకోవటం లేదు? గొప్ప ఆయుధాలు అవసరంలా, ఆవగిందంత విశ్వాసం చాలు. గొప్ప ఆయుధాలు అవసరంలా. బైబిల్ తెరు,
వాక్యం చూపిస్తాడు. ఇశ్రాయేలీల పక్షమున నిలబడి యుద్ధము చేయువాడు ఆయనే. ఈ ధైర్యం రావాలంటే దేవుడు నా పక్షాలు కూడా నిలబడి, ఆయనే కదా యుద్ధం చేసేది, నేను కదా జయించేది. ఎవరో పాడారా, ఏదో వినబడుతుంది, యుద్ధము యెహోవాదే. అవునా? ఎవరు నీతో ఉండరు? దేవుడే. నువ్వు అదే విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరు నాతో లేరు ప్రభువా, నువ్వు నిలబడితే చాలు. మోషే అన్నాడు, నేను వెళ్ళలేనయ్యా, నేను చేయలేనయ్యా, నేను మాట్లాడలేనయ్యా. ఈ శరీర బలహీనతలు అవన్నీ, నత్తోడో గుడ్డోడో మోగోడో నడ్డోడో ఒక బలహీనత శరీరంలో మనకు కూడా ఉన్నాయి. నా బలహీనత లేని వాళ్ళు అందరూ చెయ్యి ఎత్తండి, ఇప్పుడే 1000 రూపాయలు ఇచ్చేస్తాను. ఎవరు బలహీనత లేకుండా ఉన్నాయా? అందరికీ ఏదో ఒక మోషే కూడా ఒక బలహీనత ఉంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడై ముందు నడుస్తున్నా, ఇల్లు నేను నీకు తోడై ఉండి నీకు ముందుగా నేను నడుస్తున్నా, నువ్వు వెళ్ళు అన్నాడు. చాలుగా కర్ర పట్టుకొని వెళ్ళిపోయాడు. ఒక కర్రతో నువ్వేం చేస్తావురా మోషే? అక్కడ చూస్తే నేను యుద్ధ వీరులు ఉన్నారు ఐగుప్తులో. ఆయన భార్య అడిగిందంట, ఎవరు సిప్పోరానే, ఆ సిప్పు అడిగిందంట, మోషే నువ్వు కర్ర తీసుకొని వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అని. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రవక్త చెప్తున్నా. మోషే అన్నాడంట, ఐగుప్తుని జయించటానికి వెళ్తున్నాను. ఏమన్నాడు? ఇలాంటి విశ్వాసం మనకు కావద్దా? ఒక్కడే ఐగుప్తుని జయించడానికి, ఒక్కడే 600 మందిని జయించడానికి తన కిటికీలో నుంచి కర్ర పట్టుకొని ఒక్క దూకాడంట, శత్రువులు జయించడానికి. దేవునిలో నీ ధైర్యం ఏది? దేవుడు నాకు తోడై ఉన్నాడన్న ధైర్యం ఏది? ఆమేన్. ఈ ఏలు తెగి కింద పడితే, ఈ ఏలు ఊడిపోయి కింద పడితే మా ఆవిడ మా పిల్లలందరూ డాడీ 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 డాడీ, పాస్టర్ అమ్మ అయితే ఏడు చేస్తుంది, ఏమండి ఏమండి అని. నాకు తెలియదు అసలు ఏళ్ళు తెగిపోయిన సంగతి. అంటే మిషనాల కోసంగా ఏళ్ళు తెగిపోయిన సంగతి నాకు తెలియదు. చూస్తే టక్కన 3 ఏళ్ళు కనపడతాయి చేతిలో, మిగిలిన 2 ఏళ్ళు ఏళ్ళు పైకి వస్తా, పైకి వెళ్ళిపోయి అని. అక్కడ లేవు, కింద చూస్తే నా కాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను వెంటనే తీసేం చేశానంటే టక్కన పెట్టి గొడ్డ చుట్టేసి, ఈ ఏళ్ళు తీసుకొని గొడ్డ చుట్టేసాను. ఎలాంటి విశ్వాసం పట్టుకున్నానంటే దేవుడు ఆయనే బాగు చేసుకుంటాడు. ఈ ఏళ్లను ఆయనే బాగు చేసుకుంటాడు. ఈ లోపల మన విశ్వాసం కొంతమంది వచ్చారు, అయ్యో అయ్యో అన్నారు. అయ్యో అయ్యో అన్న ఎత్తుకోగా అతికించాల్సింది దేవుడు కదా. అందుకే నేను అయ్యో అయ్యో అన్న వాళ్ళని ఏం పట్టించుకోలేదు, కానీ అతికిచ్చే దేవుని మీద మాత్రం విశ్వాసం వచ్చాను. నేను పాస్టర్తో చెప్తారా, ఏం కాదు ఏం కాదు, బాగోతేలే, నువ్వు కంగారు పడొద్దంటే. ఊడి కింద పడ్డాయి కదా, తెగిపోతే వేరు, ఊడి కింద పడ్డాయి ఎలా బాగవుతాయి? డాక్టర్ అన్నాడు ఈ బతకో, నేను అన్నా బ్రతికిస్తాడు నా దేవుడు. డాక్టర్ అన్నాడు 3వ రోజు కుళ్ళిపోతాయి అన్నాడు, 3వ రోజు దాకా ఎందుకంటే నా దేవుడు 3వ రోజునే లేచాడు. ఆయన మీరు చూస్తూ ఉండండి, 3వ రోజుకే బతుకుతీ అంటున్నా. ఆయన అంటున్నాడు ఈ ఆపరేషన్ చేయటం కష్టం అన్నాడు, నువ్వు నేర్చుకుంది అదే కదా, నువ్వు చెయ్యి అంటున్నా నేను. ఆమె వాడు నేర్చుకుందే ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, కట్టటాన్ని. ఆడు బతికించలేడు కదా, ఆడు చేయాల్సిందని ఆడు చేయాలా? బతికిచ్చే దేవుడు కదా. విత్తనాలు మీరు నాటుతారు, కూరగాయల విత్తనాలు, అట్లా మొలిగింప చేసేది నేను ఒకటి చెప్తానండి, ఒక మాట చెప్తాను వినండి. ఒక రోజున ప్రవక్త దర్శనం చూస్తున్నాడు. విమలా ఆ ఊపిడాకు ఊపుతూ ఉంటే మనసు డబ్బా మీదకి వెళ్ళిద్ది, చేతిలో నుంచి అసేసతి. వాక్యం జాగ్రత్తగా రండి. ఒక పక్షిరాజు తన గూట్లో పిల్లల్ని పెట్టిన తర్వాత, ఆ పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత రెక్కల మీదకి పిల్లలన్నింటినీ ఎక్కించుకొని, కరెంట్ లేతనే బాగుందే, కరెంట్ లేని ఈ ఫ్యాన్ల శబ్దాలకు మీరు వాక్యం ఏంటలా కొంతమంది అను
అట్ట అనకూడదు, సొమ్మసిల్లిపోతుంది. అలసిపోయి, సరే ఓకే, బైబిల్ ఆ పదమే ఉంది, అందుకే చెప్తున్నా. నిద్రపోయారంటే మళ్ళీ బైబిల్ వేరే ఉంది, అందుకని చర్చిలో ఆ పదాలు వాడకూడదు. సొమ్మసిల్లిపోయారు, బాగా టిఫిన్ గట్టిగా తినొచ్చి. సరే, ఆ పక్షిరాజులు రెక్కల మీద పిల్లలు ఎక్కించి, చాలా విన్నావా? రెక్కల మీద ఎక్కించుకొని కొండల మధ్యలో ఉన్న ఒక మైదానంలోకి ఆ పక్షుల్ని దించాడంట. అవి ఎన్నడూ అలాంటి మెత్తటి గడ్డి మీద పిల్లలు దిగలేదు. మొట్టమొదటిసారి ఆ పిల్లలు ఆ గడ్డి మీదకి వచ్చి వాటి అనుభూతి వేరుగా ఉండి అవి గొంతులేయటం ప్రారంభించాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాయి చెప్పాలి, ఎక్కడున్నాయి? గూట్లో ఉన్నాయి. అదంతా మురికి వాసన తెలుసా మీకు? మీరు పిచ్చుకలు కానీ, మన ఇళ్ళలో పిచ్చుకలు గూళ్ళు పెడతాయి, పక్షులు కానీ వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ గూడి సంవత్సరం పాటు ఇంకా ఆ వాసన వస్తానే ఉంటుంది. చిన్నప్పుడు మనం పిచ్చి గూళ్ళు తెచ్చేవాళ్ళం ఆడుకోవటానికి, అవి ఇంకా వాసన వస్తానే ఉంటాయి. కొల్లేటి ప్రాంతంలో 6 నెలలు ఉంటాయి కొంగలో, అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తరువాత ఇంకా పరిసర ప్రాంతాల్లో ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, కానీ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ మురికిలో తమ పిల్లలు ఉండకూడదని పుట్టింది అక్కడే, గుడ్లు పెట్టింది అక్కడే, జీవం వచ్చింది అక్కడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానీ ఆ మురికిలో ఉండకూడదని తల్లి తన రెక్కల మీద ఆ పిల్లల్ని ఎక్కించుకొని ఒక శ్రేష్టమైన పచ్చిక గల చోట్లలోకి తీసుకొచ్చి విడిచిపెట్టింది. ఆమేన్. విత్తనాలు మనం బురదలో నాడుతున్నాం. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ బురదలో ఆ విత్తనం ఉండకూడదని వెలుగును దాని మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఆమేన్. వెలుగు ప్రకాశించిన తరువాత ఆ బురదలో నుంచి ఒక మొక్కను బయటికి తీసుకొస్తున్నాడు ఆయన. ఆమేన్. జీవము బయటకు వచ్చిన తర్వాత ఇక బురదలో అది ఉండటానికి లోపలే, ఆ బురదలో ఉండటము ఇష్టము లేక జీవము కలిగిన మొక్కంట బయట ప్రపంచానికి వస్తుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనం మురికిలో ఉండగా, పాపములో ఉండగా, ఆమేన్, శోధనలో ఉండగా, బలహీనతలో ఉండగా ఆయన మనలను చూసి ఈ వాక్యపు వెలుగు మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఈ వాక్యపు వెలుగు నీ మీదకి వచ్చాక ఇక నువ్వు ఆ మురికిలో ఉండకూడదు. ఆ మురికిని విడిచి బయటికి రావాలి, ఆ పాపాన్ని విడిచి బయటికి రావాలి, ఆ శోధనలు విడిచి బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. రావాలంటే వాక్యపు వెలుగు నీ మీద పడగానే విశ్వాసముతో దాన్ని పట్టుకోవాలి. విశ్వాసముతో దాన్ని పట్టుకోగానే వెంటనే నీ జీవితం ఏమవుతుంది? వెలిగింపబడిద్ది, ఆశీర్వదించబడిద్ది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం పట్టుకొని యుద్ధం చేస్తావో నీ కష్టార్జితము కానీ, నీ పంట కానీ, నీ ఫలము కానీ, నీ కుటుంబము కానీ శత్రువు చేతిలో పడకుండా దేవుడే కాపాడుతూ ఉంటాడు. మొదట నువ్వు యుద్ధము చేయాలి సుమి. ఆమేన్. నువ్వు యుద్ధము చేయకుండా, నువ్వు పోరాడకుండా, నీలో విశ్వాసము లేకుండా నీ కష్టార్జితాన్ని నువ్వు కాపాడుకోలేవు. నీకు నమ్మకం ఉండాలి, శత్రువు ఏమీ చేయలేడు, నా పంట దోచుకోలేడు, నా ఫలాన్ని దొంగిలించలేడు, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు తీసివేయలేడు, నాకు ఇచ్చిన యోగ్యతను దేవుడు శత్రువు తొలగించలేడు. ఆమేన్. మేము మాట చెప్పనా, శత్రువు అంట ఎప్పుడు వాకిట్లోనే కూర్చుంటుందంట. మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, మొత్తంలోకి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి అమ్మో. అర్థమైందా? మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాడు. ఒకవేళ శత్రువు తగిలితాడు, అక్కడ మొత్తంలోనే కొట్టవచ్చు నిన్ను. అర్థమైందా? వాడు ఎప్పుడు మొత్తంలోనే కూర్చుంటాడంట శత్రువు.
నీ ఇంట్లోకి రావటానికి. అందుకే దేవుడు ఏం చేశాడంటే నీ ఇంట్లోకి రాకుండా నీ ఇంటి బయట యేసు రక్తమును గుర్తుగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమును గుర్తుగా ఉంచాడు. గురుతు బయట సాతాను, గురుతు లోపల నీవు. ఆమేన్. ఈరోజు మనం ఎక్కడ ఉండాలంటే రక్తము క్రింద ఉండాలి. యేసయ్య రక్తము క్రింద ఉన్నంత కాలము శత్రువు నిన్ను తాకలేడు, శత్రువు నిన్ను శోధించలేడు. కానీ రక్తము గురుతును విడిచి బయటకు వస్తావో, ఆ ఆనవాళ్ళు విడిచేప్పుడైతే నువ్వు బయటకు వస్తావో, సాతాను వాడు ఏం చేస్తాడు? నీ ప్రాణమునే దొంగిలిస్తాడు. నీ కష్టార్జితాన్నే. నువ్వెందుకు ఆవగినంత విశ్వాసాన్ని పట్టుకోలేకపోతున్నావు? న్యాయాధిపతుల్లో సంసోను ఉన్నాడా? సువార్త మా వింటున్నావా? మీ ఆయన వచ్చాడా? వచ్చావయ్యా? ముందుకు వచ్చి కూర్చునే పనిగా స్తంభాల చాటున కూర్చున్న వాళ్ళు వాక్యం వినలేరు. అందుకే నాకు ఈ స్తంభాల చాటున కూర్చోవద్దని చెప్తాను. సేవకుడు ముఖానికి ఎప్పుడు కళ్ళకు కనపడాలి విశ్వాసం. అది ధైర్యం. నేను నా సేవకుడు ఎదుటిగా ఉన్నానని ఒక ధైర్యం. సేవకుడికి కూడా నా విశ్వాసం ఇక్కడ ఉన్నదని ఒక ధైర్యం. నేను వాళ్ళ హృదయానికి ఏది కావాలో దాన్ని బోధించాలి ప్రభు అని నేను ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అక్కడ కనబడవా? ఇప్పుడు ఈ గోడవతలు ఎవరు ఉన్నారు నాకు కనబడతారా? వాళ్ళకి నేను బోధించలేను. కనబడే మీకే బోధించగలను. స్తంభాల చాటు నుండే వాళ్ళకి నేను బోధించలేను. ఆమేన్. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏముందో నాకు కనబడదు. కానీ ఇట్లా ఉన్నారనుకోండి, మీ హృదయాల్లో ఉన్నదంతా నాకు కనబడింది. మీ ముఖంలో చెప్తూ ఉంటుంది మీ హృదయంలో ఏముందో నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, మహిమంతా కథ మొత్తం మార్చగలవు, మహిమంతా యేసయ్యా. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. నీకే ఆమేన్. యేసయ్యా, యేసయ్యా. నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జయించడం నేర్చుకో. నువ్వు జయించాలంటే నీ చేతుల పెద్ద పెద్ద ఆయుధాలు అవసరము. ప్రార్థన ఒక్కటి చాలు. నీ ప్రార్థనే నువ్వు జయించేలాగా చెయ్యగలుగుతుంది. పెద్ద ప్రార్థన కాదు, దీర్ఘ ప్రార్థనలు కాదు, చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. దావీదుని చంపడానికంట దావీదు కొడుకు, దావీదు మంత్రి కుట్రలు పడుతున్నారు. దావీదు రాజ్యములో మంత్రి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్షాలోము దగ్గరికి అహితోపేలు వెళ్ళిపోయాడు. అమ్మా వింటున్నారా? ఒక్కోసారి నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ శత్రువు పర్ణాంగం పన్నుతూ ఉంటాడు. ఎవరితోనూ నీ మీద వ్యతిరేకంగా ఉంటారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు శత్రువు. నీ గురించి అక్కడ రికార్డులు రెడీ అవుతూ ఉంటాయి. నీ గురించి ప్రణాళికలు సిద్ధపరచుకుంటూ ఉంటారు. నీ కుటుంబం గురించి అక్కడ గోతులు దవ్వుతూ ఉంటారు. నువ్వు చేసే పనుల గురించి, నీ వ్యాపారం గురించి రకరకాలుగా గోతులు తవ్వుతూ ఉంటారు. దావీదుకి కనపడింది. దావీదా, నీ కొడుకు నిన్ను చంపాలనుకుంటున్నాడు, కానీ ఈ ఆలోచన నీ కొడుకుది కాదు. ఈ ఆలోచన అమ్మా బయట ఉన్న వాళ్ళు వింటున్నారా? శాంతి, నిన్ను చంపాలని ఆలోచన నీ కొడుకుది కాదు. ఇప్పుడు దాకా నీకు సలహాలు ఇచ్చాడే నీ మంత్రి అహితోపేలు.
మీ తలలో పేలు కాదు, అహీతోపేలు వాడు వెళ్ళి నీ కొడుకు చెవిలో చెబుతున్నాడంట, దావీదుని ఎట్టా చంపొచ్చు, దావీదుని అట్టా చంపొచ్చు, దావీదు ఎలా చంపితే నువ్వు రాజు అవుతావు అని సలహాలు ఇస్తున్నాడు రాజా అని ఎవడో చెప్పాడంట. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, తన గదిలో ఉన్న దేవుని మందిరంలోకి వెళ్ళాడు, ఆ పరదాలు తొలగించుకొని లోపలికి వెళ్ళాడు, మోకరించాడు, చేతులెత్తాడు, ప్రార్థన చేశాడు. దీర్ఘ ప్రార్థన కాదు, ఒకటే ఆలోచన, అహీతోపేలు యొక్క ఆలోచన మార్చు ప్రభువా. అహీతోపేలు యొక్క ఆలోచన మార్చు ప్రభువా. చిన్న ఆయుధం, చిన్న ఆయుధం దేవుడు మార్చేశాడు. పెద్ద ఈరోజు నువ్వు ఇలా ఏదైనా చిన్న చిన్నయే గొప్ప కార్యాలు చేస్తావు. చిన్న చిన్న వాక్యాలే గొప్ప విశ్వాసాన్ని నింపుతాయి. చిన్న చిన్న, అందుకే పౌలు అన్నాడు, దీర్ఘ ప్రసంగాలు చేసే కంటే అర్థమయ్యేయి 5 చాలు. మనం ఇప్పుడు ఒకటే చెప్పుకున్నాం, ఇంకా 4 చెప్పాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాలే. అవలా చాలా ఉంది వాక్యం, మీరు వింటానంటే 4 గంటల దాకా చెప్తా. ఇద్దరు బయలుదేరారు. చూడండి అమ్మ, ఫైనల్కి వచ్చాం, మేల్కొనండి. ఏంటి చెప్పండి, నాకు కూడా, మేము కూడా సంతోషిస్తాం. ఇద్దరు బయలుదేరారు, మీకే చెప్తాను. అయితే ఇద్దరు అందరు నాకు వెళ్ళి చూడండి, వీళ్ళకి నేను చూస్తాను. లేదు కథ చెప్పుకుంటున్నారు ఇక్కడ. నిజంగా నాకు ఓపిక లేదు, అయినా మీకు వాక్యం అందించాలని దేశంతో ప్రార్థన చేసి ఈరోజు మా అమ్మగారు లేపారు, నాన్న ప్రార్థన టైం అవుతుంది, లేకంటే నేను ఎక్కడో 3వ ఆకాశంలో ఉన్నా. అక్కడి నుంచి దిగి వచ్చేసరికి గంట పట్టింది. నిజంగా ఓపిక లేదు, నా కోసం ప్రార్థన చేయండి, దేవుడి శక్తిని ఇవ్వాలని. రైట్, ముగిస్తున్నా. టైం ఎంత అవ్వాలా, 1 గంట కూడా అవ్వాలా. అందుకే అన్న 1 గంట కూడా అవ్వలేదు. సరే, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఇద్దరు బయలుదేరారంట, పాపం ఇద్దరు ముసలివాళ్ళే. సలోమి, ఇద్దరు బయలుదేరారు, ఇద్దరు ముసలివాళ్ళు. దేవమ్మేది డ్యూటీలు వేసుకుంటున్నారు మీరేమన్నా? ఈ వారం నువ్వు వెళ్ళు, ఈ వారం నేను ఆగుతా, రండి అందరూ ప్రార్థనకి రండి. మంచిది, ప్రతి వారం ప్రార్థన మానద్దు, నేను చెప్పేది అదే. ఇద్దరు బయలుదేరారు, ఇద్దరు ముసలోళ్ళే. ఇద్దరు వెళ్తుంటే యోర్దాను ఎదురొచ్చింది. ఏం ఎదురొచ్చింది? యోర్దాను ఎదురొచ్చింది. గురువు గారు ముందు వెళ్తున్నాడు, శిష్యుడు వెనక్కి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈయన అనుకుంటున్నాడు, వెనక ఉన్నవాడు అనుకుంటున్నాడు, ఇప్పుడు యోర్దాను అడ్డు వచ్చింది కదా. ఇక్కడ మీరు అసలు వాక్యాన్ని మీరు గమనిస్తున్నారు లేదు, సమస్యలేను పెద్ద పెద్దవి వీళ్ళ దగ్గర ఉన్నాయి, చిన్న చిన్నవి. ఈరోజు నీ దగ్గర కూడా చిన్నదే ఉండాలి, అల్పమైన విశ్వాసము, లేకపోతే ఆవగింజంత విశ్వాసం. ఇది చాలు. ఇజ్రాయేలీలు జయించడానికి మోషే చేతిలో ఒక కర్ర చాలు. 600 మందిని జయించడానికి షమ్గరు చేతిలో ఒక ములుగోరు కర్ర ఒకటి చాలు. ఆమేన్. 3000 మందిని జయించడానికి సంసోను చేతిలో ఎండిపోయిన గాడిద దవడ ఒకటి చాలు. పట్టుకోండి. నీ పాపాలన్నీ క్షమించబడటానికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసయ్య కాళ్ళు మాత్రమే పట్టుకున్నది, ఇంకా ఆమె ఏమీ చేయలేదు. ఈరోజు మనకు కూడా ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. ఆమె నాట్యమాడలా, ఆరాధన చేయలా, ఏమి చేయలా, తన హృదయం అంతటా వచ్చి యేసయ్య పాదాలు మాత్రమే పట్టుకున్నది. ఇంకేం చేసిందా? ఏమీ చేయలా. ఈరోజు నీ చేతిలో ఆయన పాదాలుంటే చాలు, నీ పాపాలన్నీ సమస్య పెద్దది. పాపాలు పెద్ద పొట్ట వేసుకొని వచ్చింది. ఎన్ని కొంపలార్చిందో, ఎంతమంది భార్యాభర్తలు ఇడిపోయారు,
ఎన్ని గొడవలైనవి ఆ ఊర్లో, అవునా? ఎన్ని సంసారాలు నాశనమై, ఎందుకు వ్యభిచారది, అవునా? అది వ్యభిచారి. బైబిల్లో చెబుతుంది పాపాత్మురాలైన స్త్రీ, ఘోరమైన పాపం, ఘోరమైన పాపాత్మురాలు, కుటుంబములను మొక్కలు చేసేటటువంటి వ్యభిచారి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అలాంటి స్త్రీ అన్ని పాపాలు కలిగింది వచ్చి యేసయ్య పాదాలు పట్టుకుంది. యేసయ్యను గట్టిగా కౌగిలించుకోవాలా, వెనక నుంచి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. పాపాల పుట్ట పెద్దదే, ఆయన పాదాలు పట్టుకుంది. జయించిందా? జయించిందా? 600 మంది శత్రువులు, చేతిలో ఒక్క కర్ర. జయించాడా? జయించాడా? ఇశ్రాయేలీయులు, ఐగుప్తుల లక్షల మంది సైన్యము, మోషే చేతిలో ఒక్క కర్ర. జయించాడా? జయించాడా? ఈరోజు నీకు వాక్యాన్ని పట్టుకునే విశ్వాసం నీ జీవితంలో ఉంటే నువ్వు కూడా జయిస్తావు. సమస్య ఎంత పెద్దదైనా, నీ ఎదుట పర్వతమే ఉన్నా, నీ సమస్యను జయించలేనిదిగా ఉన్నా, ఆవగిందంత విశ్వాసం నీ ఎదుట ఉన్న పర్వతాన్ని తొలగిస్తుంది, నీ శత్రువులను తరిమి వేస్తుంది. శత్రువు ఎంత బలవంతుడైనా యుద్ధము యెహోవా చేస్తున్నప్పుడు, యుద్ధము దేవుడే చేస్తున్నప్పుడు, నీకు జయం ఇస్తున్నప్పుడు, యెహోషువ అన్నట్లుగా, మోషే చెప్పినట్లుగా మీరు ఊరకే నిలబడి చూస్తూ ఉండండి. శిష్యుడు అంట నిలబడి చూస్తున్నాడన్న. ఎట్లాగా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏలియా దుప్పటి తీయటం స్టార్ట్ చేశాడు. ఏలియా ఏం చేస్తున్నాడు? దుప్పటితో వెనకాడుకుంటున్నాడు ఎలీషా. యోర్దాను దాటాలి, దుప్పటితో ఆయన పడవ తయారు చేస్తాడు ఈయన. చెప్పండి. ఇప్పుడు నువ్వంటావు నమ్ముతున్నానయ్యా దేవుణ్ణి, కానీ ప్రార్థన చేస్తున్నానయ్యా, కానీ మందిరానికి వెళుతున్నానయ్యా, కానీ నిన్న కొంతమంది పుట్టిరాల్లో కొంతమంది కలిశారు. తర్వాత ప్రార్థన అయ్యాక వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు ఎప్పుడు మా జీవితంలో ఇలాంటి వాక్యము మేము వినలేదు. అందరికీ నేను వెళ్ళి ఈ కవర్లు ఇది ఇచ్చాను, ప్రార్థనా పత్రమయ్యా, సమస్యలన్నీ రాసుకొని మీ బైబిల్లో పెట్టి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రార్థనా మాసం కదా. ఎంతమంది తీసుకున్నారు ఇవి? ఎంతమంది రాశారు సమస్యలు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ సమస్యలన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చాడు. అంతే, ఆమేన్. అన్నిటికీ జవాబు ఇచ్చాడు. నాకెందుకో ప్రేరేపణ కలిగింది, ఎలాగని శ్యామ్ గారి చేతికి ఇచ్చేసా. శ్యాము వీళ్ళందరూ పంచని, మీరు స్టేజ్ మీద ఒక మాట చెప్పండి, నేను అప్పుడు ఇచ్చేస్తా అన్నాడు. సరే, ఎప్పుడుకో కార్యక్రమానికి దరిదాపుగా వచ్చారు, 150 మంది పైన వచ్చారు. వచ్చినప్పుడు సరే నేను అనౌన్స్, నా వాక్యం అయిన తర్వాత అనౌన్స్ చేశా, మీ చేతికి ప్రార్థనా పత్రం ఇస్తున్నాను, మీ సమస్యలు ఇక్కడ రాసుకోండి, నాకు ఇవ్వక్కర్లా, ప్రతిరోజు ఈ బైబిల్లో పెట్టుకొని ప్రతిరోజు దీని మీద మీ కుడి చేయి పెట్టి ప్రార్థన చేయండి, మీ సమస్యలన్నీ తీరతాయి. ఇప్పుడు చెప్పిన వాక్యంలో ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ చేయండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమన్నా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను ఫోన్లో మీకు వాక్యాన్ని చెప్తాను అని చెప్పాను. అది వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఇది మీకు ఇవ్వాలా అని కొంతమంది వచ్చారు. నాకు ఇవ్వద్దమ్మా, మీరు ప్రార్థన చేయండి, కింద నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా రాత్రులు తప్ప పగలు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి, నేను మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను అన్న. వాళ్ళల్లో ఒక ఆసక్తి కలిగింది. అయ్యో మేము కూడా అంటే దీని మీద మేము రాసుకొని ప్రార్థన, వాళ్ళలో విశ్వాసాన్ని నింపొచ్చా. నేనంతే, నేనేం చేయలా, విశ్వాసాన్ని నింపా. మీ సమస్యలు రాసుకోండి, దేవుడు తీరుస్తాడు, మీ చేయి పెట్టి ప్రార్థన చేయి, అన్నీ తీరతాయి అని చెప్పారు. వాళ్ళలో ఒక విశ్వాసం. నేనేం పెద్ద ఆయుధం ఇవ్వాలా, చిన్న పేపర్ ఇచ్చి వచ్చాను, పెద్ద ఆయుధం ఇవ్వాలా. వాళ్ళ సమస్యలు జయించడానికి ఒక చిన్న పేపర్ ఇచ్చాను, మీరు జయిస్తారని చెప్పొచ్చాను.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దుప్పటి తీస్తుంటే ఎలీషాకి అర్థం కాదు, ఈయన ఎందుకు దుప్పటి తీస్తున్నాడు. ఆయన యోర్దాను దగ్గరికి వచ్చాడు, తన దుప్పటి తీశాడు, ప్రార్థన చేశాడు. ఆ దుప్పటితో ఆ నీటిని ఇటు కొట్టాడంట, అటు కొట్టాడు, ఇటు కొట్టాడంట. ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసము, నీ ఎదుట యోర్దాను ఉంది, నీ ఎదుట సమస్య ఉంది, నువ్వు దాన్ని దాటి వెళ్ళాలి. సమస్యను దాటి నువ్వు అవతలకి వెళ్ళాలి, మరణాన్ని దాటి అవతలకి వెళ్ళాలి, నీ కష్టాన్ని దాటి అవతలకి వెళ్ళాలి. అప్పుడప్పుడు 7 కొండలు వచ్చి, అయ్యగారు కొద్ది ప్రార్థన చేయండి, కొద్ది ఒడ్డును పడాలంటాడు. 7 కొండలు నాతో అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, కొద్ది బాధలో ఉన్నావు అయ్యగారు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఎట్టగొట్ట మమ్మల్ని ఒడ్డును పడేస్తే, ఎట్టగొట్ట ఒడ్డును పడేస్తే. నా మాట బాగుంటుంది. ఆ ఒడ్డును పడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మేము ఎట్టగొట్ట ఒడ్డును పడితే, అంటే ఆయన భాషలో ఏంటంటే, ఈ సమస్య తీరితే, ఈ బాధ తీరితే, ఈ కష్టం తీరితే, ఈ శోధన తొలగిపోతే, లేకపోతే ఆయన శరీరం అప్పుడప్పుడు బీపీలు నెత్తికెక్కుతాయి, ప్రార్థన చేయమంటా ఉంటాడు. ఈ బాధ పోతే, ఇది ఎట్టగొట్ట ఈ బీపీ నుంచి ఒడ్డును పడితే అని అంటా ఉంటాడు. అంటే ఆ సమస్య తొలగించబడాలి. ఎదరు చూస్తే పెద్ద సమస్య, ఎదరు చూస్తే యోర్దాను, ఎదరు చూస్తే మరణం, చేతిలో ఆయుధం ఒక దుప్పటి మాత్రమే. విశ్వాసముతో పట్టుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే, దేవుని వాక్యాన్ని విశ్వాసంతో పట్టుకో. నేను మీ చేతికి ఏమి ఇవ్వట్లేదు, కానీ వాక్యాన్ని ఇస్తున్నా. నేను మీ చేతిలో ఏం పెడతలేదు, కానీ వాక్యాన్ని పట్టుకోమంటున్నా. నువ్వు వాక్యాన్ని పట్టుకో. ఏం చేస్తావు? శత్రువుని ఇటు కొట్టు, శత్రువుని అటు కొట్టు, శత్రువుని ఇటు బాదు, శత్రువుని అటు బాదు. ఎలాగా? వాక్యముతో, విశ్వాసముతో పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభు, అది శోధనైనా, అది తుఫానైనా, అది అలజడైనా, అది గాలివారైనా, అది ఒకవేళ బలహీనతైనా, అది రోగమైనా, లేదా నీ ఎదుట నిలబడిన 600 మంది శత్రువులైనా, ఆమేన్, నీ చేతికి ఇవ్వబడిన ములుకోను కర్రతో నువ్వు గనక ఇటు అటు కొట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యోర్దాను నీ ఎదుటే, యోర్దాను నీ ఎదుటే ఏమైద్ది? చీలిపోతే. నీ సమస్య ఏమైద్ది? చీలిపోతే. నీ శోధన ఏమైద్ది? మాట్లాడరా మొగోళ్ళరా, మొగోళ్ళకు నోరొచ్చును గాక. మీ సమస్య ఏమైద్ది? మీ జ్వరము, మీ రోగము, మీ వ్యాధి, మీ కష్టాలు, మీ దుఃఖము, మీ కన్నీరు, మీ శోధన, మిమ్ములను కృంగ తీయుచున్న సమస్యలు ఏమవుతాయి? చీలిపోతాయి, చీలిపోతాయి. ఇప్పుడు చీలిపోగానే వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చేల్చబడిన సమస్య, దేవుడు నీ సమస్యను చీల్చాడు. ఇప్పుడు నువ్వు సమస్యల్లో వెళ్తలా, తీరిపోయిన సమస్యలో వెళ్తున్నా. నువ్వు మరణములో వెళ్తలా, మరణము చీలిపోయింది, సజీవంగా వెళుతున్నా. ఇద్దరు అద్దరికి వెళ్ళారు, సముద్రం మామూలు అయిపోయింది. ఏలియాకి ఆ సమస్య తీరిపోవటం ఏలియా కావాలి, ఎలీషా కాదుగా. దేవుడు అన్నాడు, నువ్వు అద్దరికి రా, అక్కడ నేను నిన్ను కలుసుకుంటా, అక్కడ నుంచి నేను నిన్ను. బోరు కొడుతుందా? బోరు కొడుతుందా? ఆకలేస్తుందా? యోర్దాను అద్దరికి వెళ్ళటం ఎవరికి అవసరం? నీకు ప్రార్థన అవసరం అయితే నువ్వు వస్తావు. అదే ఇప్పుడు నేను ఒక్క మాటలో చెప్పాలంటే, నీ కుటుంబానికి దేవుడు కావాలా? నువ్వు వస్తావు. నేను 100 సార్లు చెప్పినా నువ్వు రావు, కానీ ఇక్కడ నిలబడిన వాళ్ళు చెప్పినా నువ్వు రావు. మాకు తెలిసిపోయింది, మొత్తం స్టోరీ తెలిసిపోయింది. మీకు దేవుడు అవసరానికి కావాలి, కానీ జీవితానికి కాదు అన్నది తెలిసిపోయింది నాకు. జీవితానికి దేవుడు అవసరం లేదు. ఏమైనా చేయగలవు ప్రభువా, స్టోరీ ఏదైనా మార్చగలవని పాడుకోవటానికి తప్ప, మీరు అవసరానికి దేవుడి కోసం వస్తున్నారు, కానీ
జీవితానికి దేవుడు కావాలని మీరు రావటం లేదు. ఎవరైనా సరే మీ జీవితాల్లో మీరు ఇదే కోరుకుంటున్నారు. ఇంకా ఇంతకు మించి మీరు నాకు దేవుడు అవసరమని మీరు కోరుకోవటం లేదు. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మనకి భారాలు ఎక్కువ, కుటుంబ సమస్యలు ఎక్కువ, పనులు ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ. దేవుడే తర్వాత, వీటన్నిటి తర్వాతే దేవుడు. కానీ మన జీవితానికి దేవుడు అవసరం లేదు. ఇప్పుడు ఏలియాకు అవసరం కాబట్టి ఏలియా కొట్టాలి, అవతలకి వెళ్ళిపోయాడు. దేవుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఒకరు చెప్పండి గట్టిగా. ఏలియా ఎక్కడికి వచ్చాడు? మా అమ్మ అంటుంది యోర్దాను దగ్గరికి. ఇంకా అవతల ఒడ్డుకు వచ్చాడు. ఇంకా ఎక్కడికి వచ్చాడు? అసలు భూమి మీదకి రాలేదు ఆయన. ఏమంటున్నారు వాక్యం? ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు మీరు వాక్యం? అసలు భూమి మీదకే రాలేదు దేవుడు. ఆయన మధ్య ఆకాశానికి వచ్చాడు. రేపొద్దున వధువును ఎత్తుకొని తీసుకెళ్ళటానికి ఆయన కిందకి రాడు. ఆమేన్. ఏలియా అవతలకి వెళ్ళాడు, దేవుడు ఎక్కడికి వచ్చాడు అని చెప్పాక ఆల్రెడీ అవతలకి వెళ్ళాడని చెప్పాను నేను. సారీ క్యారీ. దేవుడు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి రాలా. ఆయన వస్తున్న సూచనలు కనబడతామే. ఏలియా లెగుస్తున్నాడు పైకి. ఏలియా భూమి మీద నుంచి లెగుస్తున్నాడు. హల్లెలూయా. రథాలు, మండుచున్న అగ్ని రథాలు పరలోకములో నుంచి కదిలాయి. ఏలియా భూమి మీద నుంచి లెగుస్తున్నాడు పైకి. ప్రైజ్ ది లార్డ్. మధ్య ఆకాశంలోకి వచ్చాయి. ఏలియా చూస్తున్నాడు, ఆయన అలాగా వెళ్ళిపోతున్నాడు. ఆమె రేపొద్దున మనం కూడా అలాగే, నేను కూడా అలాగే. ఆమేన్. సరే, ఆ స్టోరీ అయిపోయింది. అమ్మ వెనక్కి తిరిగాడు, దారి కనబడతలా. ఎలీషా వెనక్కి తిరిగాడు, దారి కనబడతలా. అమ్మో, ఏలియా ప్రార్థన చేస్తే, ఏలియా తొప్పడతో కొడితే దారి ఏర్పడింది కదా. ఏది? ఒరే ఎలీషా, అది ఏలియాకి రా దారి, నీకు కాదురా బాబు. చాలామంది అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు చాలే అంటారుగా. అలా చెప్పండి ఈ కథ. వెళ్ళి మీ ఆయనలకి, మీ భర్తలకి, మీ యజమానులకి అంటారుగా, నువ్వు చేస్తున్నావుగా ప్రార్థన అంటారే, వాళ్ళకి చెప్పండి స్టోరీ. వెళ్ళి దేవుడు యోర్దాను చీల్చింది ఎలీషా కాదయ్యా, ఏలియాకి. ఏలియా వెళ్ళిపోగానే ఏలియా అవసరం తెలియదు కాబట్టి మళ్ళీ దారి. మరి యోర్దాను నీళ్ళు పారొద్దా? ఎంతసేపు ఉండాలి మీకోసం? ప్రార్థన చేశారు, మీ జ్వరం తగ్గింది, మళ్ళీ ఆ జ్వరం వెళ్ళి ఇంకొకరిని పట్టుకోవద్దా? చెప్పరేంటమ్మా, పట్టుకోవద్దా? వాళ్ళు తుమ్మారంట, వీళ్ళు తుమ్మారంట. ఆ జలుబు ఏం చేస్తా, క్రిములు ఇంకొకళ్ళు వెళ్ళి పట్టుకుంటాయి. మీ దగ్గర ఆగిపోతే ఎట్టా? ప్రార్థన చేసే తగ్గిపోయినాయి, మిమ్మల్ని లీడ్చి వెళ్ళిపోయినాయి. ఎవరు తగ్గుతున్నారు అప్పుడే చెప్పగానే వెళ్ళారు, అది మళ్ళీ ఇంకొకళ్ళు పట్టుకుంటుంది. యోర్దాను చీలింది ఎలీషా కాదు, ఏలియాకి. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు చీల్చాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్య తీరిద్ది. మీ ఆయన సమస్య అట తీరిద్ది. ఆయన కూడా ప్రార్థన చేయాలి. వెనక్కి తిరిగాడు. ఇప్పుడు ఎలీషాలో ఏ విశ్వాసము ఉండాలి? ఏలియాలో ఉన్న విశ్వాసమే ఇప్పుడు ఎలీషా పట్టుకోవాలి. ఏలియాలో ఉన్న విశ్వాసమే మార్గం చూపించాడుగా. ఇప్పుడు ఆ దుప్పటి తీసుకున్నాడు, ఆ దుప్పటే తీసుకున్నాడు, అదే విశ్వాసంతో పట్టుకున్నాడు. ఇప్పుడు అవసరం ఎలీషాకు వచ్చింది. మరణము ఇప్పుడు చేల్చబడటం ఎలీషాకు అవసరం. ఇప్పుడు ఏలియా లేడు, ఆయన సమస్యను దేవుడు తీర్చాడు. ఇప్పుడు ఇద్దరు కలిసే వెళ్ళారు అవునా అవతలకి. కానీ ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయాడు. అదే విశ్వాసం ఈయనకు కావాలి. ఈయన కూడా అదే దుప్పటి పట్టుకున్నాడు, అదే విశ్వాసముతో ప్రార్థన చేశాడు.
ఏలియా దేవుడు ఎక్కడా? ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం అదే ప్రార్థన చేయాలి. మన అపోస్తుల దేవుడు ఎక్కడా? విలియం బ్రానమ్ దేవుడు ఎక్కడా? ఏలియా దేవుడు ఎక్కడా? అదే విశ్వాసంతో మన ముందు నడిచిన పితరుల యొక్క, భక్తుల యొక్క, పరిశుద్ధుల యొక్క విశ్వాసాన్ని చేత పట్టుకొని ఆ దేవుడు ఎక్కడా అని నువ్వు ప్రార్థన చేసి అదే విశ్వాసాన్ని ఉపయోగించు. అదే విశ్వాసాన్ని ఉపయోగించు. ఏం జరిగిద్ది? నీ ఎదుట మరలా ఇది నీకు ఇంతకుముందు ఏలియాకి, ఇప్పుడు ఇది నీకు. ఆమేన్. ఇది ఎలీషాకి. ఆమేన్. ఎప్పుడైతే ఏలియా దేవుడు ఎక్కడైనా దుప్పడ పట్టుకొని మరలా ఇటు అటు కొడితే యొర్దాను ఏమైంది? దేవుని యొక్క బిడ్డ కొరకు పారే యొర్దాను ఆగిపోయింది. యొర్దాను నిన్ను చూసి వెనుకకు మరులేనయ్యా. యొర్దాను నిన్ను చూసి వెనుకకు మరులేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాట చెప్పి ముగిస్తున్నాలే. దేవుడు ఏలియా ప్రార్థనకే మరణాన్ని చీలిస్తే, దేవుడు వ్యక్తిగతంగా చెప్తున్నా, ఇక్కడ ఎవరు గుంపులు తీసుకురాలా నేను. ఇప్పుడు నీకు వ్యక్తిగతంగా ఈ వాక్యము ఇది నాకు, ఈ వాక్యము నీకు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పాలి, అయ్యా నేను ప్రార్థన చేస్తే దేవుడు నా సమస్య తీర్చాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్య తీరుస్తాడాయన. ఆమేన్, 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 ఆమేన్. ఈ విశ్వాసాన్ని నువ్వు నింపుకొని వెళ్ళి నీ భర్త హృదయములో ఈ విశ్వాసాన్ని నింపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు నింపుకోగలుగుతావో నీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలను దేవుడు చీల్చివేస్తాడు. ఇంకా నీ ఎదుట సమస్య కరపడదు. వెనక తిరిగాడు, దుప్పటితో కొట్టాడు, మరణం చేల్చబడింది. ఇప్పుడు ఇద్దరు లేరు, ఒక్కడే తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఇందాక ఇద్దరు నడిచి వెళ్ళారని చూసాము, ఇప్పుడు ఒక్కడే నడిచి వస్తున్నాడు. ఏ విశ్వాసము? ముందు నడిచిన వాని యొక్క విశ్వాసం, ముందు వెళ్ళిన ఏలియా యొక్క విశ్వాసము ఈరోజు మనలో నింపుకోగలిగితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదే విశ్వాసము నీలో ఉంటే ఎంతది? ఆ పెద్ద ఆయుధం ఇవ్వట్లేదు నేను మీకు, ఆవగింజంత విశ్వాసాన్ని నింపుకోగలిగితే మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. వాక్యాన్ని పట్టుకునే ఈరోజు అంశం ఏమిటి? వాక్యమును పట్టుకొను. ఎంతమంది పట్టుకొని వెళ్తారు? నిజంగా మీరు చాలా మంచివాళ్ళు. నిజంగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరిచి మీ సమస్యలన్నిటిని యేసుక్రీస్తు నామములో తీర్చును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామములో ప్రార్థన చేసుకుందాం.